ఈ వీడియో నామినేషన్స్ అయిపోయిన తర్వాత అంటే తనుజ గారు రీతు ఇద్దరు హక్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నైట్ పడుకునే వరకు లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. వెనకాల నమాజ్ ఇప్పుడే కంప్లీట్ అయింది. తప్పు నాదే మావా, నేను ఏదో ఏమి లేదు డిస్కషన్ అనుకున్నా, పెద్ద ఏం లేవులే పాయింట్లు తొందరగా అయిపోద్దని ఏదో వర్క్ చేసుకుంటే లేట్గా స్టార్ట్ చేశా. తనుజ గారిది కళ్యాణ్ది డిస్కషన్ ఏంట్రా స్వామి, వెళ్తానే ఉంది రాత్తేనే ఉన్న టైప్ చేసి ఏళ్ళు నొప్పి వచ్చినాయి. సరే, సో వాళ్ళు పడుకునే వరకు ఏం జరిగింది అని చెప్పి మిడ్ నైట్ టాక్స్, మిడ్ నైట్ ముచ్చట్లు, దానికి సంబంధించిన వీడియో అనమాట. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే లైక్ చేయటం. లైక్ కొట్టండి. లైక్లు మాత్రం ఖచ్చితంగా కొడుతున్నారు. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంది. మిడ్ నైట్ టాక్స్ 50,000 40,000 మినిమంగా 50,000 60,000 ఒక్కోసారి 70,000 కూడా వెళ్తున్నాయి. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎంతమంది తెలుసా? 100 150 మెంబర్స్. 70% ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఈ మిడ్ నైట్ టాక్స్లో నాన్ సబ్స్క్రైబింగ్ వాచ్ అవర్సే ఉంటున్నాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎత్తుక్కుని వచ్చి మరీ చూస్తున్నారు. 75కి ఎంత దూరం లేదు. యాక్చువల్గా ఒక వీడియోతో కూడా 75K అయిపోవచ్చు. ఒక 9,000 8,000 సబ్స్క్రైబర్ రావడం పెద్ద విషయం కాదు. ఇలాంటి అద్భుతం నా జీవితంలో జరిగిద్దే అని చెప్పి నేను ప్రతిరోజు పడుకున్న తర్వాత లేచి చూస్తూ ఉంటా. ఆ 2-3 గంటలు పడుకునేది, మళ్ళీ ఆ 2 గంటలకు లేచి అందులోనే మళ్ళీ ఒకసారి లేస్తాం మధ్యలో చేసి జస్ట్ ఇలా స్క్రోల్ డౌన్ చేసి కొత్తగా కామెంట్లు వచ్చి ఏడని మళ్ళీ దిట్టాడు సబ్స్క్రైబర్ పెరిగారని చూసుకుంటూ ఉంటా. కానీ ఎప్పుడు చూసినా 100 150 పెరుగుతూ ఉంటే సరే, అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలా అని చెప్పి మన హార్డ్ వర్క్ ఆపేసుకుంటామా? ఆపుకోం కదా. సో మన ప్రయత్నం మనం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ప్రయత్నం చేయి, ఫలితం ఆశించగా చెప్పారు. సో అది ఇంక మొదలెడదాం. మళ్ళీ లేదంటే కింద ఈ పాటికి వచ్చేది సోది అని చెప్పి. ఇంకొకటి చెప్తా సోది. ఇది అదేంటి అంటే, నేను కమ్ముండంట, అందుకని చెప్పి రీతు చౌదరి సపోర్ట్ చేస్తుంట. నాకు భయ్యాకి మ్యాటర్ తెలియదు అనుకుంటా. చాలామంది కొత్త వాళ్ళకి తెలియదు అనుకుంటా. మనం ఒక ఆనంద్ వీస్ అనే ఛానల్లో మనం బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ఒక యుద్ధమే చేసాం. మీకు తెలియదేమో. అందులో చాలామందిని గట్టిగానే తగులుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ అదే కాకుండా ఇంకా వేరే యుద్ధాలు కూడా చేసాం. కోర్టు కేసులు కూడా అయినాయి మావా, లక్షల్లో వదిలి. ఇంకా అది ఇంకా ఎండు కూడా అవ్వాల. మీకు తెలియట్లేదు అసలు మనం ఏమి చేసామన్నది. సో ఆయనకు ఒక డైలాగ్ కూడా చెప్దాం అనుకున్నాం మావా. సంథింగ్ లైక్ బాలయ్య బాబు గారు చెప్తారు కదా, ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. పాలించడంలో రాజుని, కరుణించడంలో కమ్మని, కాపు కాయడంలో కాపుని, విద్య నేర్పించడంలో బ్రాహ్మణుడిని అని చెప్పి ఏదో చెప్దాం అనుకున్నా. అంత డిజర్వ్ చేయలే అని చెప్పి వదిలేసా. సరే, అలా ఉంటుంది. ఎందుకు మావా మనకి ఇంత కులం పిచ్చి? నాకు అర్థం కాదు. కులం అంటే అభిమానం ఉండాలి, కానీ ఇట్లా లింక్లు వేసుకొని నువ్వు అది ఇది అని అనుకుంటే ఇంకా ప్రాంతం పేరుతో కులం పేరుతో బిగ్ బాస్ రివ్యూస్కి కూడా వచ్చేస్తే ఇంకేం చేస్తామో. రాజకీయాలంటే ఓకే పోనీ, ఏదో హై రేంజ్ ఉద్యోగాలంటే ఓకే పోనీ, రిజర్వేషన్లు. బిగ్ బాస్ రివ్యూస్లో కూడా చీది అమ్మ జీవితం. అప్పుడప్పుడు ఇలాంటి చూస్తే సిరాకు వచ్చేస్తూ ఉంటుంది. సరే ఉండండి, ఇది ఎక్కడో వెళ్ళిపోయింది ఇది. సో నామినేషన్స్ అయిపోగానే ఇంక అందరూ అదేదో వనభోజనాలకి, కార్తీక మాసం కదా, ఇంక వనభోజనాలు సిద్ధమయ్యారు. మామ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడే తనుజ గారిది కళ్యాణ్ది కొంచెం లాంగ్ డిస్కషన్ ఉంటుంది. బోరు కొట్టకుండా చెప్పడానికి ట్రై చేస్తా. సరే, దీని తర్వాత ఏమైందంటే బర్నీ అన్న ఎమాన్యుల్ వాళ్ళిద్దరూ అక్కడ ఉంటారనమాట. వాష్రూమ్లో ఎమాన్యుల్ ఉంటే బర్నీ అన్న వెనక నుంచి వచ్చి నామినేషన్ చేశాను కదా అని చెప్పి నాకు మటన్ పెట్టకుండా ఉండవు కదా అంటే, చిచ్చి అలా ఎందుకన్నా అనగానే ఒక బుద్ధి పెట్టుకుని వెళ్ళారు. బాగుంది, మీరు మీ అభిమానం. చల్లగా ఉండండి అయ్యా, చల్లగా ఉండండి. సో నాకు కూడా ఇన్ఫ్యాక్ట్ మటన్ మీద ఉంది అని చెప్పి, సో వీళ్ళకి నామినేషన్స్ కన్నా మటన్ మీద లాగేస్తుంది. వెనకాల మటన్ వండుకున్నారు, బగారా రైస్ వండుకున్నారు. వీళ్ళ వల్ల నాకు వస్తాయి క్రేవింగ్స్. నైట్ పూట మిడ్ నైట్ కూర్చొని పిజ్జాలు తింటారు, దానివల్ల నాకు వస్తుంది. ఇవి మటన్ తింటారు. ఉదయాన్నే మా ఇంట్లో గొడవలు వచ్చి నాకు మటన్ తినాలి అని అనగానే నెక్స్ట్ సంజనా గారు కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సంజనా గారేమో నాకు ఇప్పుడు ఆపర్చునిటీ రాలేదు నేను సపోర్ట్ చేయడానికి అంటే, ఈయన ఏం చెప్తుంటే అపోనెంట్స్గా ఉన్నప్పుడు వేరే, ఈ సంచాలక్స్గా ఉన్నప్పుడు చేసేది ఫెయిర్ డెసిషన్, అపోనెంట్స్గా ఉన్నప్పుడు చేసుకునేది సపోర్ట్. సో రెండింటికి చాలా తేడా ఉందని చెప్పి ఆ నామినేషన్ కోసం డిస్కస్ చేసుకుని ఉంటారు. సో సంజనా గారు అంటారు, నీకు ఆపర్చునిటీ వచ్చినా కూడా నన్ను నువ్వు సపోర్ట్ చేయలేదు, నన్ను తీసుకోలేదు. అదే టీంలో ఉన్నప్పుడు నన్ను తీసుకోలేదు అంటే, టీంలో ఉన్నప్పుడు నేను టీం లీడర్ కాదు కానీ ఇంకో 3 డెసిషన్ కూడా ఉంది కదా అని చెప్పి అలా ఏదో మాట్లాడుకుంటారు. అంతే. నెక్స్ట్ తనుజ గారు సుమన్ శెట్టి గారిది చిన్న నా మీద కేరింగ్ లేదా, ఎందుకు అలా కుండ పగలగొట్టావు అని చెప్పి ఏదో కామెడీగా చేసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పి ఇది పెద్ద విషయం కాదు, తగిలిందా అని సుమన్ అడుగుతారు, తగలలేదు అనుకుంటారు. దాని తర్వాత ఇది మ్యాటర్. దివ్య గారు కెమెరాతో మాట్లాడుకుంటుంటారు. ఒక పాయింట్లో చూస్తే ఒక యాంగిల్లో దివ్య కొద్దిగా కరెక్ట్ అనిపిస్తుంది ఒక విషయంలో, కాకపోతే ప్రజెంట్ చేయడంలో రాంగ్ ఏమో అనిపిస్తుంది నాకు. ఏంటి అంటే, ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఇది ఒక కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో గెలవాలి అంటే మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఉండాలి ఎన్ని రేటెస్. ఆబ్వియస్గా వాళ్ళకన్నా మనం బెటర్ ఉంటేనే ఇండివిజువల్గా బెస్ట్ ఉండాలి. ఇండివిజువల్గా బెస్ట్ ఉండడమే కాదు, మిగతా వాళ్ళకన్నా బెటర్గా కూడా ఉండాలన్నారు. ఒక టాస్క్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే గెలుస్తాము. ఇక్కడ ప్రతిదీ కంపారిజనే. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునే ఉండాలి అని చెప్పి
అయితే నిన్ను తక్కువ చేద్దామని చెప్పి నాది ఎక్కువ చేద్దామని నేను బెటర్ అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక గేమ్. అంటే తన రీతు గారు చెప్పారు కదా మాటలు, ఆ మాటలని చెప్తా ఇది ఒక గేమ్, ఇక్కడ బెటర్ అనే మాట్లాడాలి కానీ సైలెంట్గా కూర్చుంటే అవుతుందా అని చెప్పి. ఈ కంపారిజన్ మనం కన్నా ఆడియన్స్ ఈ పాయింట్ రైటే ఒక యాంగిల్లో, బట్ నాకేమనిపిస్తుంది అంటే అది ఆడియన్స్ చేసుకోవాలేమో ఈ కంపారిజన్, ఈ పర్సన్ కన్నా ఈ పర్సన్ బెటర్ అని చెప్పి, రాదర్ దాన్ మనము దట్టు ఇద్దరు ఉన్నారు అక్కడ నాకు ఏం తప్పు కనిపించింది అంటే రీతుతోనే ఆవిడ కంపేర్ చేసుకున్నారు. యాక్చువల్గా రీతు మీ ఇద్దరు ఎవరు వెళ్ళిపోయినా నాకు ఓకే అంటారు. ఇన్ఫాక్ట్ రీతు కళ్యాణ్కే పాయింట్అవుట్ చేస్తుంది, కానీ తినేం చేస్తుంది అంటే కళ్యాణ్కి కాకుండా రీతుని పాయింట్అవుట్ చేస్తుంది. ఇక్కడ కళ్యాణ్తో కూడా అదే పాయింట్లు పెట్టుంటే కనుక ఇద్దరితో అప్పుడు కొంచెం ఫెయిర్గా ఉండేది. కళ్యాణ్ తన ఫ్రెండ్ కాబట్టి రీతు కాదు కాబట్టి రీతుతో కంపారిజన్ చేసి రీతు తనకన్నా తక్కువ కాబట్టి తొక్కేద్దాం అన్న విధంగా అనిపించింది. సో రీతు ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ పెడుతుందో అప్పుడే తనకి తన పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు చిన్న పాయింట్స్ కన్నా తన పాయింట్స్ వ్యాలిడ్గా అనిపిస్తూ ఉంటాయి మనకి బయట నుంచి చూసినప్పుడు. డిస్కరేజ్మెంట్ ఉందంటే నీ వల్ల నేను డిస్కరేజ్ అవుతున్నాను అని చెప్పారు కదా, డిస్కరేజ్మెంట్ ఉందంట అవ్వట్లేదంట, అలాంటప్పుడు మరి వెళ్ళిపోవాలి కదా, సేవ్ ఎందుకు చేయించుకున్నావు అని చెప్పి తనుజ గారు సేవ్ చేసినందుకు. మేమిద్దరం ఆడిన టాస్క్లో నాకన్నా బెటర్గా పర్ఫామ్ చేసిందా, పోనీ టాస్క్లు ఏమైనా చేయలేదు, అదే విషయంగా నేను చెప్పింది. సో అద్దరం టాస్క్లో తనే బాగా పర్ఫామ్ చేసినట్టు, టాస్క్లు నేనే బెటర్గా చేశానని చెప్పి ఇవన్నీ ఆవిడ కెమెరాకి చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, జస్ట్ అక్కడ పెట్టిన పాయింట్సే మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఆడియన్స్కి ఇంకోసారి ఇలాంటిది ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏదైనా ఒకటి రెండు పాయింట్లు మిస్ అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కెమెరా చెప్తారు, సో దట్ అది ఇంకా బలంగా ఆడియన్స్లోకి వెళ్తాయని చెప్పి. ఈ సీజన్లో కెమెరాతో మాట్లాడిన వాళ్ళు ఇద్దరు, రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి ఈవిడ ఫస్ట్ వ్యక్తి, నెక్స్ట్ గౌరవ్, వీళ్ళిద్దరే ఇన్ఫాక్ట్ ఈక్వల్గా చేసిన పర్ఫార్మెన్స్ తనకన్నా నేను తక్కువ చేసినా కూడా నేను ఎక్కువ చేశానని చెప్పుకుంటా, అలాగే చెప్పుకోవాలని చెప్పి. అది మీకన్నా ఆడియన్స్ చెప్పుకోవాలి, పక్కన వాళ్ళు చెప్పుకుంటే బాగుంటుందేమో లేదా మనం చెప్పుకునే దానికన్నా. ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు యూటిలైజ్ చేసుకోలేకపోయావు, నేను చేసుకున్నాను అని చెప్పి, ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు యూటిలైజ్ చేసుకోలేకపోయావు, నేను చేసుకున్నాను అనగానే అటు నుంచి కళ్యాణ్ వస్తాడు, ఆపేస్తారు. ఓపెన్గా కూర్చొని జైలు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అనమాట. కళ్యాణ్ రాగానే సడన్గా ఆపేస్తారు. సో అలా ఆవిడ బాధ చెప్పుకుంటున్నారు. ఆబ్వియస్గా ఇది కంపారిజన్ గేమే, కంపేర్ చేసుకుంటారు. సో వీళ్ళకన్నా వీళ్ళ బెటర్, వీళ్ళకన్నా వీళ్ళ బెటర్ అనేది వస్తుంది. కానీ అది ఆడియన్స్ చాయిస్లో ఉంటే బాగుంటుంది, రాదర్ దాన్ మన హౌస్లో. అంటిల్ అన్లెస్ స్పెసిఫికల్గా మనం అడిగినప్పుడు తప్పితే మామూలుగా చేసుకుంటే ఏమవుతుందంటే మన పక్కన వాళ్ళు తొక్కేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అది పక్కన వాళ్ళు వేసినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటుంది ఆడియన్స్కి. కళ్యాణ్ నిన్ను చేస్తుందని అనుకోలేదు, నన్ను చేసిద్దేమో అనుకున్నాను అని చెప్పి వస్తాడు. సో రీతు దివ్య అదే డిస్కరేజ్మెంట్ ఏంటి కళ్యాణ్, నువ్వు నాకన్నా బెటర్గా ఆడితేనే కదా ఆడియన్స్ మరి ఓట్ చేస్తారు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ ఓట్ చేసేటప్పుడు ఆలోచించుకుంటారు దివ్య బెటరా రీతు బెటరా అని చెప్పి. తనకేంటి చెప్పకూడదంట, బొజ్జగించడానికి నేను వచ్చానా ఇలాంటివన్నీ చెప్పకుండా 100% తెలుసు రీతు నామినేషన్ నేనేం చెప్పి నన్ను వేసిద్దని చెప్పి మధ్యలో పిలిచింది తనూజాని. సో 2 కావాలనుకుంటా. సో సంజనా గారిని చేసింది, ఇంకోటి నన్ను లాగడానికి అని చెప్పి నాకు అర్థమైపోయింది. సో అందుకోసం 2 తీసుకుంది అని చెప్పి. సో రీతు అడిగి మరీ 2 తీసుకున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ రేస్ చేస్తారు, ఏంటంటే సగం హౌస్ ఒక మనిషిని నామినేట్ చేసినప్పుడు ఆ మనిషిని సేవ్ చేయటం ఎంతవరకు వ్యాలిడ్ అంటే తనుజ ఏదైతే సేవ్ చేసిందో అది కళ్యాణ్ అడుగుతున్నారు. కళ్యాణ్కి ఎక్కిస్తున్నారా అంటే లేదు, జనరల్గా అడుగుతున్నారు, డిస్కషనే. ఆ రీజన్ ఎందుకు చెప్పానంటే ఇది నాకు కొన్ని మెసేజ్ ఎక్కిచ్చారు అవి ఏం చెప్పి కొన్ని రీల్స్ ఫార్వర్డ్ చేశారు కాబట్టి లేదు, జనరల్ డిస్కషన్లో వచ్చిన పాయింట్ అది. సో ఆ రీజన్ చెప్పేది, ఆ రీజన్ ఏంటి, ఆ రీజన్ కరెక్ట్గా లేదు. ఫ్రెండ్ అంటే ఎవరు ఏమన్నారు అన్నారు, ఇది రాంగ్. అగైన్ నా ఫ్రెండ్ నేను రీతోని సేవ్ చేస్తున్నానంటే గట్టిగా వేసుకుంటారు. ఏదో రీజన్ చెప్పాలి కానీ ఫ్రెండ్ అని చెప్పి మీరు ఎలా సేవ్ చేస్తారండి అని చెప్పి గట్టిగా అక్కడ ఉన్న అందరూ అడుగుతారు. ఇది రాంగ్. కానీ ఇప్పుడు ఇలా చెప్తున్నారు ఇక్కడ, నా ఫ్రెండ్ కాబట్టి చేస్తా అంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు, అందరికీ ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్ అని చెప్పి చేస్తే. నీకు ఛాన్స్ ఇస్తున్నా, ఇది మార్చుకో అది మార్చుకో అంటే అది ఎవరైనా నామినేషన్ చేసి చెప్తారు కానీ సేవ్ చేసి ఎవరైనా చెప్తారంట. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఇక్కడ రాంగ్. ఎందుకంటే నామినేషన్ చేసి బయటికి వెళ్ళాక సేవ్ చేసి ఏంటిది అది వాడు చేంజ్ చేసుకోవడానికి ఏముంటుంది, సేవ్ చేసి చెప్తేనే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది, హౌస్లో ఉంటారు కాబట్టి. జనరల్గా అదొక ఆనవాయితీగా అయిపోయింది. ఇంకో నువ్వు తప్పులు చేస్తున్నావు, నేను నామినేట్ చేస్తున్నావు, నువ్వు చేంజ్ చేసుకో అని చెప్పి. చేంజ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతాం కదా నామినేషన్ చేస్తే. యాక్చువల్గా నువ్వు చేంజ్ చేసుకోవాలి, నిజంగా నువ్వు మంచిగా ఉండాలంటే, హౌస్లో ఉండాలంటే నేను హౌస్లో పెట్టి చెప్పాలి ఆ పాయింట్స్ అన్ని. నేను పంపించేస్తానని చెప్పి నామినేషన్ చేసి చెప్పడం ఏంటి? సో అదేంటంటే వీళ్ళకి అలా అలవాటు అయిపోయింది, బిగ్ బాస్లో అలా అలవాటు అయిపోయింది. ఒక ప్యాటర్న్ ఏంటి అంటే ఇంకో నువ్వు ఇలా తప్పులు చేసావు, నేను నామినేట్ చేస్తున్నా వెళ్ళిపో అని చెప్పి. ఈ ప్యాటర్న్స్, ఈ పాత్ని బ్రేక్ చేసే కంటెస్టెంట్స్ రావట్లా. అందుకే అదొక ఆనవాయితీకి వెళ్ళిపోతుంది. కొత్తగా ఆలోచించి కొత్తగా చేసేవాళ్ళు బిగ్ బాస్కి అవసరం. అలాంటి వాళ్ళు ఎదిగి పట్టుకోవాలి బిగ్ బాస్. మీరు మళ్ళీ అన్నా నీ గురించే కదా చెప్పుకున్నావు అని అడగద్దు. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడే చెప్తున్నా, మీరు పెద్దగా నెక్స్ట్ అంటే కొంతమంది అందరు కాదు మళ్ళీ నువ్వు పెద్ద తోపు అనుకోవద్దు అని అంటారు. మీరు బిగ్ బాస్కి వెళ్ళండి బాగుంటుందంటే నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకొక రివ్యూర్ ఎవరు బిగ్ బాస్లో అడుగు పెట్టరు. అట్లీస్ట్ వచ్చి 2-3 సంవత్సరాలు అయితే అడుగు పెట్టరు. అలాంటి ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయగలిగాం
ఏం చేస్తాడు అర్థమైంది. సో అందుకని ఇప్పుడప్పుడే అలాంటి ఛాన్స్లే ఉండవు. ఇది నాకు బాగా చాలా దగ్గరగా తెలిసిన విషయం. అంటిల్ అన్లెస్ మళ్ళీ ఏదైనా కామనర్స్ పెట్టి ఎవరైనా రివ్యూర్స్ కామనర్స్ అని చెప్పి అప్లై చేసుకుంటే తప్పితే సెలబ్రిటీస్ కోటాలో మాత్రం పిలవరు మ్యాక్సిమం. కళ్యాణ్ అంటే తన డెసిషన్ అంటే తన డెసిషనే. నువ్వు ఫెయిర్గా ఆడటానికి ట్రై చేసి ఛాన్స్ ఇస్తున్నాను, ఇది మార్చుకో అది మార్చుకో అంటే 5 పాయింట్స్ చెప్పి అక్కడ చేసింది, అదంతా చేసింది, అన్నీ చెప్పింది, అదంతా కరెక్టేనా? అది కరెక్ట్ కాదు కదా. సింగిల్ నామినేషన్ పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పాయింట్స్ చాలా వీక్గా ఉన్నాయి. హౌస్లో నామినేషన్ చేసిన వాళ్ళని హౌస్ మొత్తం నామినేట్ చేసిన వాళ్ళు అంటే హాఫ్ ఆఫ్ ద హౌస్ నామినేట్ చేసిన వాళ్ళని నువ్వు ఎట్లా సేవ్ చేస్తావు ఇవన్నీ చెప్పి కళ్యాణ్ అడుగుతా ఉన్నారు. దీన్ని తప్పు పట్టలేదు అంటే మీరు అడిగినట్టు దాని తర్వాత ఇదే పాయింట్స్ ఆవిడ తనుజాని కూడా అడిగింది. లేదంటే వెనకాల మాట్లాడింది కాబట్టి వెనకాల తప్పు పెట్టేవాళ్ళం, అందుకని నేను తప్పు పట్టలేదు. తనుజా గారు కూడా అడుగుతారు కాబట్టి తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పాను నేను. అయితే ఏంటి సింగిల్ నామినేషన్ పాయింట్స్ చాలా ఉన్నాయి. నామినేషన్స్ చూసి ఇది కూడా ఒక ఆనవాయితీలు పెట్టుకున్నారు. అంటే అక్కడ ఎవరు నామినేషన్స్ వీక్గా ఉంటే ఆలకిస్తాను అలాంటివన్నీ, ఇవన్నీ రెగ్యులర్ కమర్షియల్ డైలాగులు. సో ఇవన్నీ ఒక ఆనవాయితీకి వెళ్తున్నాయి, వాటిని బ్రేక్ చేసేవాళ్ళు లేరు. అలాగే చేయాలని లేదు కదా. హౌస్లో సగం మంది నామినేషన్ చేసిన వాళ్ళు ఎలా సేవ్ చేస్తాం? అదే గేమ్. సగం మంది నామినేట్ చేశారంటే వాళ్ళు వీక్ అని చెప్పి అలాంటి వాళ్ళు సేవ్ చేస్తే నామినేషన్ లేకుండా ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. తర్వాత వాళ్ళు అయినప్పుడు వాళ్ళు నామినేట్ చేసుకుంటారు, వాళ్ళకి ఒక సేఫ్ గార్డ్లా ఉంటుంది, షీల్డ్ కదా. ఇన్ఫాక్ట్ తనుజ గారు అలా ఆలోచించారంటే చెప్పలేము, ఆలోచించుకోవడం ఉండొచ్చు. నాకు నామినేషన్ పడిన దానికి నాకేం ప్రాబ్లం లేదు అంటారు. ఇది రాంగ్. ప్రాబ్లం ఉంది మనకి, మనం వెళ్ళిపోతామని తెలుసుకోవడం మనకి. ఈ రీజన్ సేవింగ్ రీజన్స్ అదేంటిది అని చెప్పి, సో ఈ వీక్ వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదని చెప్పి ఇలాంటి రీజన్ సేవింగ్ రీజన్ ఏంటి అని చెప్పి ఎందుకు ఉండకూడదు? హూ ఆర్ వీ టు టెల్? అదే రాసం ఉంది అలాగా. కొంతమంది ఉంటారు నామినేషన్ పడితే భయపడిపోతారు, వెళ్తే ఏముంది బయట లైఫ్ ఉంటుంది అంతే కదా. కానీ చెప్పే పాయింట్స్ ఎంత ఇదిగా ఉంటే అలాగా మంచిగా చెప్పాలి పాయింట్స్ అని చెప్పి నాకు ఎందుకు ఇప్పుడు భయంతో మాట్లాడిన మాటలా అనిపించినాయి ఇవన్నీ. నెక్స్ట్ బర్నీ గారిని చేయొచ్చు, ఇమ్మాన్యుయల్ చేయొచ్చు, కావాలని నన్ను చేసింది, ఇద్దరిని చేసింది, తను సేవ్ అయింది, కెప్టెన్కి లేని బెనిఫిట్స్ కూడా తనకున్నాయని చెప్పి. నిజంగా మీకు అంత ప్రాబ్లం అయితే ఎంతసేపు డిస్కషనే ఉండదు. సో బర్నీ గారిని చేయొచ్చు, ఇమ్మాన్యుయల్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరు తను చేశారు కదా. కానీ చేయలే, నన్ను లాగడానికే చేసింది. దట్టు ఇంకోటి ఏంటంటే మళ్ళీ కెప్టెన్ పవర్తో తను సేవ్ అయింది, కెప్టెన్ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ పొందింది, ఎందుకంటే కెప్టెన్ నామినేషన్ చేయలేదు. సో కానీ తిని చేసింది అని చెప్పి కళ్యాణ్ ఏదైనా కెప్టెన్ కావాలే అని చెప్పి పెద్ద దీని గురించి ఏం ఆర్గ్యుమెంట్ చేయట్లో తను సపోర్ట్ చేస్తే పాయింట్ పెట్టట్లా. దివ్య పర్సనల్గా నాకు అన్ఫేర్ అనిపిస్తుంది కళ్యాణ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మీరు ఫీల్ అవుతున్నారు దీని గురించి, మరి ఫీల్ అవ్వట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. పర్సనల్గా అన్ఫేర్ అనిపిస్తుంది అంటే తను ఉంటే మీరు సేవ్ అవుతారనే కదా, నామినేషన్స్ కోసం మీరు భయపడుతున్నారనే కదా. భయపడట్లేదు అని చెప్తే ఈ పాయింట్లు చెప్తున్నారు, అది ప్రాబ్లం అవుతుంది. మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు కూడా ఏమైంది అంటే ఒక విషయం మీద మనకు తెలియకుండా కొన్ని తప్పులు మాట్లాడేస్తాం. ఏ రీజన్స్ చెప్పింది అయ్యేంటంటే కళ్యాణ్ నేనేం ఆలోచించలేదు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే నిన్ను సేవ్ చేసిద్ది అనుకున్నా, తను కళ్యాణ్ దివ్యాన్ని సేవ్ చేసిద్ది అనుకున్నానంట. ఈ అనాలిసిస్ నాకు అర్థం కాలేదు బ్రో. అట్ట అనుకున్నావు దివ్యాన్ని సేవ్ చేస్తారని? మేబీ దివ్యాన్ని మాట్లాడినివ్వలేదనో, సో దివ్యాన్ని సరిగ్గా తన పాయింట్స్ పెట్టనివ్వలేదనో అలా అయి ఉంటుంది. నాకు అలాంటి పవర్ కనుక వస్తే నేనేం చేస్తానంటే జరిగిన నామినేషన్ చూసి వీక్ పాయింట్ ఎవరిదో వాళ్ళని చేస్తా అన్నాడు కళ్యాణ్. అదే వీళ్ళు ఇలా అనుకున్నది, ఇది అందరూ ఇలా అనుకుంటున్నారు, ఓకే నాకు సేవింగ్ పవర్ వస్తే అందరికన్నా వీక్ నామినేషన్ చేస్తా అని చెప్పి. మన లాస్ట్ టైం ఇమ్మాన్యుయల్ ఏమన్నాడు, లాస్ట్ వీక్ నాకు కనుక పవర్ వచ్చుంటే గౌరవం చేసేవాడిని అన్నాడు. అక్కడ కూడా గౌరవకి 4 ఓట్లు పడ్డాయి. మరి ఎందుకన్నాడంటే తన రీజన్స్ వేరేగా ఉన్నాయి. తన దగ్గర నుంచి పవర్ తీసేసుకున్నాడు కాబట్టి దానికి రిటర్న్గా తను సేవ్ చేద్దాం అనుకున్నాడు, సేవింగ్ పవర్ వస్తే రాలేదు. మరి అక్కడ ఎవరి ఉద్దేశాలు ఎవరి వాళ్ళకు ఉంటాయి కదా. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వేరే లోపల మాట్లాడుకుంటే ఈరోజు హైలైట్ దివ్య అబ్బా అది చాలా గట్టిగా పగలగొట్టింది, ఎక్కడ స్విమ్మింగ్ పూల్లో దూకేసిద్దని భయం వేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత సంజన గారు అండ్ బర్నీ గారు మాట్లాడుకుంటుంటారు. నాకు తెలుసు 100% అది కరెక్ట్ అని నేను ఆర్గ్యుమెంట్ చేయని వెళ్ళిపోతాను. ఈవిడ కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉన్నారు. నేను అన్సీన్ అన్కట్స్ కూడా చూశాను. సంజన గారు రీతు విషయంలో ఏడ్చారు. రీతు అలా మాట్లాడినందుకు, అలా చేసినందుకు ఆవిడ బాధపడ్డారు అనమాట. సో ఇంటి దగ్గర అయితే మనం కొన్ని విషయాలు వదిలేస్తాం, ఇక్కడ అలా కాదు, పాయింట్ పెట్టాలి, గొడవ పడాలి, స్టాండ్ తీసుకోవాలంటారు, తీసుకోకపోతే నామినేషన్ అంటారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు అనమాట. ఇమ్మాన్యుయల్ తర్వాత నాకు ఈఎంఐ మీద సాఫ్ట్ కార్న్ ఉండేది రీతు మీద. బట్ ఏదైనా జరిగితే కన్విన్స్ చేసేసి మీరే మనుషులు బిహేవ్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్ మాట్లాడుతుంది, ఏది పడితే అదే మాట్లాడుతుంది, నన్ను ఏదో ఒకటి అంటుంది అన్న విధంగా చెప్తారనమాట. కేర్ చేసిన ప్రతిసారి నేనే వెనక్కి తిరిగాను, కేర్ చేశాను, అన్నీ చేశాను, బిడ్డలా చూసుకున్నాను అన్న విధంగా చెప్తూ ఉంటారు. సో తన పెయిన్లో ఉన్నప్పుడు ఐ వెంట్ సో మెనీ టైమ్స్, ప్రతి ఒక్కటి చూపించడానికి చేశాను, బట్ ఇలా తర్వాత నన్నే ఇలా చేశారు అన్నట్టు అనుకుంటూ ఉంటారు అనమాట. ఆ పిల్లంటే సాఫ్ట్ కార్నర్ ఉంది, మాటలు వెనక్కి తీసుకోవాలని మాట్లాడారు. సో అవన్నీ హార్ట్ కిక్ చేస్తాయి అనే విధంగా చెప్పారు. నామినేషన్స్ ఎవరో ఒకరు చేస్తారు. ఇమ్మాన్యుయల్ ఎంఐ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది, తర్వాత తనూజ అంటే ఉంది కానీ బట్ మాట్లాడటం తక్కువైపోయింది, ఆ కిచెన్ గొడవలు ఎన్ని తక్కువైపోయింది. సో దాని తర్వాత నుంచి మా ఇద్దరికి అంత పట్టడం లేదు కానీ బట్ స్టిల్ తనూజ ఓకే,
తన పాయింట్, తన దృష్టిలో తనుజ ఓకే, అగెనిస్ట్గా ఏం పోలేదు తను. సో ఇచ్చిన మాట తను మేడం పోలేదనో లేదంటే తనుజ గారు పోలేదనో ఏదో ఒకటి, బట్ ఇచ్చిన మాటకి నిలబడ్డానని చెప్పారు. అలాగే మీరు నిలబడ్డారు. సో భరణి అన్న దాని కోసం కూడా చెప్తారు, మీరు నలుగురు అంటే నాకు ఉంది అని చెప్పి. బట్ నామినేషన్ అప్పుడు ఆయన నామినేషన్ చేసినప్పుడు పాత విషయాలన్నీ చెప్తూ ఉంటారు అనమాట. సేమ్ డిస్కషన్. దాని తర్వాత సంజయ్ గారు ఏమంటారంటే, మీ అందరికీ గొడవ అవటం నాకు చాలా హ్యాపీగా ఉందంటారు. ఎవరికంటే మీకు, మీ కూతురికి, మీకు మీ చెల్లికి. ఎందుకంటే గొడవలు అయ్యటం వల్ల ఇప్పుడు మీరు వచ్చి లైన్ అన్న వచ్చి నాతో కూర్చొని నాతో మాట్లాడుతున్నాడు, నిజంగా కాఫీ మీదొట్టు. సో నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు ఇడిపోవటం అని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత రీతు, తనుజ అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళు మాట్లాడుకున్నారు. అక్కడ పాయింట్ ఏంటి, నేను ఎందుకు అవ్వకూడదని, ఆమె ఎందుకు అవ్వాలి అని చెప్పి అసలు అలా అదేమో కళ్యాణ్ అడిగారా? సో రీతు చెప్తుందనమాట, దివ్య ఎందుకు ఇలా చేయాలి అని చెప్పి. నాకు కొంచెం దివ్య రీతులో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటివి పేర్లు, ఒకసారి దివ్యకి రీతు, రీతికి దివ్య అంటే ఇందాక నా ప్రీవియస్ అనాలిసిస్లో కూడా అలాగే అనేసి ఉంటా, దివ్యాన్ని సేవ్ చేసింది అని చెప్పి, అది రీతు. నెక్స్ట్ తనుజ, అది చూసి బిగ్ బాస్ చెప్పగానే నేను వెంటనే ఫిక్స్ అయిపోయా. ఏమంటున్నారంటే పవర్స్ ఏదైతే 1-2 నామినేషన్స్ ఉన్నాయో తను ఆల్రెడీ ఫిక్స్ అయ్యారంట, ఎవరికి 1 ఇవ్వాలి ఎవరికి 2 ఇవ్వాలని చెప్పి. రీతు 2 అయిపోయాయేమో అని చెప్పి నేను భయపడ్డానంటే, తనుజ నీకు, డెమోన్కి, ఇమాన్యుయల్కి అండ్ బర్నేసర్కి నేను 2 అని చెప్పి ముందే ఫిక్స్ అయ్యాను. అంటే రీతు నాకు 2 ఇవ్వకపోతే నేను ఫీల్ అయ్యేదాన్ని అంటారు. సో గట్టిగా అంటే ఆవిడకన్నా వీక్ వాళ్ళకి ఇద్దరు ఉన్నారు, అలా లాగాలి ఆవిడ ఎట్లయినా సరే. ఒకరు సంజన గారు, 2 దివ్య గారు, వాళ్ళిద్దరు లాగితే కానీ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది. దట్స్ ద గేమ్. నేను ఒకటి పెట్టా రీలు, ఏం పెట్టానంటే అదరగొట్టారు, రీతు అదరగొట్టారు, కళ్యాణ్ అదరగొట్టాడు అన్న విధంగా పెట్టా. అందులో చాలా పాయింట్స్ ఉంటాయి. ఎవరు కామెంట్ చేశారు ఏంటి అంటే, రీతు అసలు ఎదుటి వాళ్ళు మాట్లాడేనివ్వలేదు, సో అందులో అదరగొట్టడం ఏంటి అని చెప్పి. అదొక్క పాయింట్ అని కాదు, అదొక నెగిటివ్ పాయింట్ ఉండొచ్చు, కానీ వేరే విషయాల కోసం పెట్టా నేను. స్ట్రాటజికల్గా నామినేషన్ చేయటం, మాట్లాడినవ్వకపోవటం కూడా ఒక పాయింట్, ఆ టైం అవగొట్టేలాగా. సో ఇలాంటి కొన్ని పాయింట్స్తో పెట్టింది అది. ఇంకా 1 మినిట్లో నేను 40 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. అది తనుజ, నేను ఫిక్స్ అవ్వలేదు అనుకో, 2 నాకు గొప్పతో నేను ఫీల్ అయ్యేదాన్ని. వీళ్ళు పిచ్చోళ్ళు, పవన్ని నీ కళ్యాణ్ని, డెమోన్ని కళ్యాణ్ని చేస్తానని చెప్పి అనుకున్నారంట అనగానే తనుజ ఏమంటుందంటే, నేను అలా ఫిక్స్ అవ్వవు అని చెప్పి అనుకోలేదు, ఎందుకంటే నీ తెలివి ఎక్కడ వాడతావో అక్కడ వాడతావు, నాకు ఆ విషయం తెలుసు అని చెప్పారు. మామ అందరు గేమర్లే మామ, అందరికీ అన్నీ తెలుసు, ఎవరు అమాయకులు కాదు, ఎవరు పిచ్చోళ్ళు కాదు. సో తనుజ గారు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, రీతుకి కనుక 2 ఇస్తే ఖచ్చితంగా దివ్యాని నెక్స్ట్ సంజన గారిని చేస్తుంది అని చెప్పే ఇచ్చారు. ఆవిడకి దివ్య నామినేషన్లోకి రావాలని ఉంది. ఈ పాయింట్ తర్వాత కనెక్ట్ చేసి చెప్తా ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి. సో అది రీతుకి ఇస్తేనే దివ్య వస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి ఇచ్చినా దివ్య రాదు అని తనకు తెలుసు. అందుకోసం చెప్పి పక్కాగా ప్లాన్ చేసి ఇచ్చారు. నీ తెలివి నాకు తెలుసు అని చెప్పారంటే ఆవిడ గెస్ చేశారు, లేదంటే వాళ్ళు డిస్కస్ చేసుకొని కూడా ఉండొచ్చు, నువ్వు ఎవరిని చేస్తావని చెప్పి. అది కూడా పాయింట్ ఉంది, చెప్పలేము, బట్ మనం చూపించలేదు. కానీ నెక్స్ట్ భరణి అన్న సంజన గారు ఏదో మాట్లాడుకుంటుంటారు, అది చూపించారనమాట. తనుజ 1 మినిట్ ఏదో థింక్ చేసింది అనగానే సంజన గారు చేసింది, థింక్ ఏంట్రా, థింక్ చేసిందంటే ఏంటి అంటే గోల్డెన్ బజర్ కోసం. సో లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు నాగార్జున గారు అడిగిన తర్వాత గౌరవకైనా వాడతామంటే 1 మినిట్ వెయిట్ చేశారు కదా. సో దానికోసం యాక్చువల్గా సంజన గారు ఏం చెప్తారంటే, గౌరవకి టైం దొరకలేదు, నేను అప్పటికి ఆపోజిట్ అయిపోయాను, దివ్య ఫ్రెండ్ అయిపోయింది, నాతో ఏమో తన గొడవలు అయిపోయి నేను చెప్దాం అనుకున్నా, వెళ్ళి రిక్వెస్ట్ అయ్యి తనుజని తను చేసే అవకాశం ఉంది, ఎందుకంటే దివ్య అంటే పడదు కాబట్టి తను చేసే అవకాశం ఉందని చెప్పి చెప్దాం అనుకున్నా, తన మైండ్ చేంజ్ చేసుకుంటుంది, దివ్య పోతుంది అని చెప్పి. బట్ నాకు గౌరికి చిన్న ఇరిటేషన్ నడుస్తుంది, సో నేను చెప్పలేదని. మీరు చెప్పినా కూడా ఆవిడ చేసేవాళ్ళు కాదు, చేస్తే నెగిటివ్ అయిపోతారన్న విషయం ఆవిడకి కూడా తెలుసు. నెక్స్ట్ భరణి, డిడ్ యూ ఎక్స్పెక్ట్ నిఖిల్ అని అడుగుతాడు. ఎస్, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశానంటే, అదేంటి అంటే నిఖిల్ చాలా సాఫ్ట్ జెంటిల్ మ్యాను, ఇక్కడ పనికిరాడు, సో ఇక్కడ క్వైట్గా ఉంటే సరిపోదంటే, నేను కూడా క్వైట్ కదా అంటే సంజన గారు ఇప్పుడు మీరు బెటర్, మీరు 1.0 కాదు ఇప్పుడు 2.0, మొత్తం ఫుల్ అంత క్వైట్ లేరు అని చెప్పి నా రీల్లో వాడిన బాధ ఇది 2.0 అని చెప్పి. నెక్స్ట్ భరణి గారు, నిఖిల్ పర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్లో బాగుంది కదా, అది ఇదంటే 1 వీక్ చూడరండి భరణి గారు, ఇది ఏదైనా సరే 5 వీక్స్ చూస్తారు, టూ లేట్, తను బిల్డ్ చేసుకోలేకపోయాడు. ఇంకోటి ఏంటంటే టాస్క్లు అనేది 25% మాత్రమే, మిగతాది 70% వేరే విషయాలు ఉంటాయి. సో టాస్క్ అనే కాదు, మీరు కూడా టాస్క్ అనే కాదు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అన్ని చేస్తున్నారు కదా అని చెప్పి కొంచెం ఎత్తబోత్ చేశారు. సో వీళ్ళందరూ టాస్క్ అనుకుంటున్నారని చెప్పి. నెక్స్ట్ తనుజ గారు రీతో మాట్లాడుకుంటారు. తనుజ ఏమంటుందంటే, నువ్వు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ తెప్పించావు దివ్యకి అని చెప్పి. సో మాట్లాడినివ్వలేదు, సో దివ్య వెళ్ళి ఫ్రస్ట్రేషన్ పగలగొట్టారు కదా. సో ఏంటంటే ఆమె అదే పాయింట్స్ చెప్తుంది, నా నామినేషన్లోనే అదే పాయింట్ చెప్తుంది, ఎక్కడికి వచ్చి అదే పాయింట్ చెప్తుంది, నేను ఎందుకు వెళ్ళాలి దానికోసం. ఏదనంటే ఐ డోంట్ కేర్ వాట్ యూ ఫీలింగ్ అంటది, నా ఫీలింగ్స్ని కేర్ చేయనప్పుడు నేను ఎందుకు అంటాను, అందుకే నేను ఇంకా మాట్లాడినలేదు అన్నట్టు. సో అందుకే నేను ట్రిగ్గర్ అయిపోయాను, నాకు ఎలా ఉంటుంది అలా చెప్తే అని చెప్పి దానికోసం మాట్లాడనీయకుండా ఓవర్లాప్ చేశారంట.
నెక్స్ట్ దాని తర్వాత అలగడం కోసం చెప్తారు. తనుజ గారేమో నేను అలిగితే అలా ఉండిపోతానంటే నేనైతే ఎక్కువసేపు అలగలేని రీతి చెప్తుంది. మహా అయితే ఒక నిమిషం, నేను ఎంతసేపు ఎప్పటికైనా మాట్లాడుకోవాల్సిందే కదా అని నేను మాట్లాడేస్తానని చెప్పి సో డెమోన్తో వెంటనే మాట్లాడేసరికి కలిసిపోయారు. మళ్ళీ లాస్ట్లో ఏదో మొక్కల కోసం మళ్ళీ ఏదో చిన్న చిన్న డిష్యూమ్లు అయినాయి. నెక్స్ట్ భరణి అన్న దివ్య వెనకాల నీకు చిరాకు తెప్పిస్తా అని చెప్పి ఏదో పాట పాడుకుంటా ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉన్నారన్నమాట, ఆవిడకి ఏదో ఇచ్చేద్దామని. నెక్స్ట్ దివ్య సుమన్ గారు తనది నాకు డౌటే, ఎక్కడ రెండు వచ్చాక నన్ను చేసేస్తారని నాకు డౌటే, అలాగే సుమన్ లేదు నాకు తెలుసు ఎవరిని చేస్తారు నాకు తెలుసు, నాకు క్లియర్ ఐడియా ఉందని చెప్పి. నెక్స్ట్ సుమన్ అన్న హౌ ఈజ్ మై ఆర్గ్యుమెంట్ అంటే కొట్టేసాను అనుకున్నా నేనైతే ఎవరో ఒకళ్ళని తలపాలు కొట్టేసినట్టు అనుకున్నానంటే నాకు పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే పెద్ద కోపం వస్తుంది. పాయింట్ ఆఫ్ వ్యూ కాదు సార్, పాయింట్ అవుట్ చేయటం అనగానే ఓహో నాకు అదే నచ్చదు అని చెప్పి చెప్తున్నారు. నేను కూడా నా రివ్యూలో పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి ఉంటాను ఆ ఫ్లోలో. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అంతే. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు రోటీలు చేసుకుంటుంటే తనుజ గారి కెప్టెన్ కూడా వచ్చి రోటీలు చేస్తూ ఉన్నారు. నేను హెల్ప్ చేస్తాను అయ్యి అని చెప్పి హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. నేను కూడా హెల్ప్ చేస్తే అయిపోయింది కదా కూర్చొని ఏం చేస్తానని చెప్పి. మావా నీకు తనుజ అంటే ఎంత ఇష్టం కాకపోతే హెల్ప్ చేస్తుంది కూడా మరి నువ్వు స్పెసిఫై చేసి చెప్తున్నావు మావా అని మీరు అంటారేమో. కాదు, దీని తర్వాత ఒక డిస్కషన్ ఉంది మావా, డిస్కషన్ స్టార్ట్ చేయాలంటే ఆవిడ వచ్చి అక్కడ ఆవిడ రోటీలు చేస్తుందంటే ఈవిడ చేస్తుందని చెప్పాలి కదా, దానికోసం చెప్పా. మీరు అడిగే క్వశ్చన్ నేను ముందే ఇప్పుడు నేను ఫుల్ ప్రిపేర్డ్గా ఉంటున్నాను అనమాట. కామెంట్స్ ఎక్కువ చదువుతా కదా, ఎక్కడి నుంచి లూప్ హోల్లాగి ఏది పెడతారా అని చెప్పి ముందే గెస్ చేసుకొని కొడతా ఉంటున్నా. సో దివ్య స్టార్ట్ చేసిద్ది, 2 రోటీలు చిక్కి అని చెప్పి పావిన తర్వాత, కరెక్టేనా పావడమే కదా, పావిన తర్వాత అడుగుదాం అనుకుంటున్నాను రీతుని ఎందుకు సేవ్ చేసావరా అని చెప్పి స్టార్ట్ చేశారు. తనేమో రీతుని ఎందుకు సేవ్ చేశా అంటే అని చెప్పి జరగని తీసుకుంటా ఈవిడ. తనకు వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నాను ఈ విషయంలో అనగానే దివ్య 8 పీపుల్ రా మనం ఉన్నది నువ్వు కాకుండా, సో 8 మందిలో 4 నామినేట్ చేశారంటే హాఫ్ ఆఫ్ ద హౌస్ నామినేట్ చేసినట్టే కదరా తన్ని. మరి నీకు ఆ పాయింట్స్ ఏమి వ్యాలిడ్గా అనిపించలేదా? తనను సేవ్ చేస్తే మరి అరుచుకొని మా పాయింట్స్ అని చెప్పాం, అంతా వేస్ట్ కదా, మాది అరణ్య ఘోషే కదా అంటే తనుజ కరెక్టేరా, మీరేం తప్పు కాదు, బట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నాకు సేవ్ చేయాలనిపించింది. అయినా దివ్య నీ పాయింట్ కరెక్టే, సేవ్ చేయాలనిపించడం కరెక్టే, కానీ నా గేమ్ నువ్వు వాడు అని చెప్పి సేవ్ చేసి చెప్పరు కదా, నీ గేమ్ నువ్వు వాడు అలాంటి పాయింట్ చెప్పి నువ్వు సేవ్ చేసి ఎవరు చెప్పరు కదా, జనరల్గా ఇవన్నీ నామినేట్ చేసి చెప్తారు కదా. నాకు ఎలా ఉంది అంటే నేను గొంతు దించుకొని అరిచినా లిటరల్లీ వేస్ట్ అయిపోయింది అన్నట్టు. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ చెప్తుంది. దాన్ని తను ఏమంటారంటే నేను ఇప్పుడు కూడా అడిగాను తన్ని, నువ్వు ఎందుకు అంతలా తను ట్రిగ్గర్ చేసావు దివ్య అని. అన్న తర్వాత కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపించిన తర్వాత నా చేతిలో ఉన్న పవర్ని అని చెప్తూ ఐ విల్ టెల్ యూ దివ్య లిజన్. సో ఇక్కడ ఎవ్వరూ సూపర్ పర్ఫెక్ట్గా లేరు సరేనా, ఇక్కడ ఒకళ్ళు పర్ఫెక్ట్ ఇంకొకరు కారు అన్నది కాదు. నువ్వు నుంచున్నావంటే నాకు నా పాయింట్ రైట్ అనిపిస్తుంది, నీకు నీ పాయింట్ రైట్ అనిపిస్తుంది అనే దివ్య అంటే 100% రా 100%. నువ్వు అసలు తప్పు అంటావు లేదు. సో తను చెప్పేది వినిపించుకోకుండా మధ్యలో అర్థమైపోయింది, ఓకే ఈవిడ నాది నేను చెప్పుకుంటా నీది నువ్వు చూసుకో అంటారా అనబోతున్నారు, కరెక్ట్ అయితే అని చెప్పి 100% నేను తప్పు అనట్లేదు. నేను ఏమంటున్నా అంటే ఒక నామినేట్ చేసి చెప్పే రీజన్స్ అదే ఒక 4 చేశారు కదా ఆల్రెడీ, హాఫ్ ఆఫ్ ద హౌస్ చేశారు కదా, వాటిని ఎందుకు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు ఆ నామినేషన్స్ వాటిని అనగా తన దగ్గర కరెక్టే. కానీ అలా అయితే నాకైతే ఎక్కడ ఛాన్స్ దొరకలేదు తనని సేవ్ చేయడానికి గేమ్లో ఎక్కడ అనగానే దివ్య ఓకే యాజ్ ఏ ఫ్రెండ్గా యూ డన్ యువర్ పార్ట్ అంతేనా, సో ఫ్రెండ్గా సేవ్ చేసావు అనగానే సేవ్ చేసి నేను తప్పు అంటలేదు, వాట్ వాజ్ ద థాట్ బిహైండ్ ఇట్, నువ్వు దాని వెనకాల ఏం ఆలోచించావు ఏంటి అది తెలుసుకుందామని మాత్రమే అడిగాను అని చెప్తారు. దాని తర్వాత దివ్య నా చేతిలో పవర్ ఇస్తే నేను కూడా నా క్లోజ్గా ఎవరున్నారో చూసుకొని నేను వాళ్ళనే సేవ్ చేస్తా, నువ్వు రీజన్ ఇచ్చావు కదా నీకోసం ఆడి గేమ్ అని చెప్పి అది సేవ్ చేసి చెప్పేది కాదు నామినేషన్ చేసి చెప్పేది అని చెప్పి అలా చెప్తూ ఉంటారు. సో అలా అనుకున్నా నేను అన్నీ చెప్తున్నా తనుజ ఉంటారంటే మళ్ళీ కట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ఇమ్ముని చేయాలని ఉంది అంటే దివ్య గారు ఇంకా కళ్యాణి చేస్తాం అనుకున్నాను అని చెప్తారు. దివ్య ఏమో ఫ్రెండ్ అని కాదు సంచాలక్గా మ్యాటర్ ఉంది కదా, అది ఆల్రెడీ అయిపోయింది కదా వీకెండ్, సో మళ్ళీ అది పాయింట్ వచ్చి నామినేషన్ అయింది కదా, సో ఆ విధంగా నామినేషన్ పాయింట్ ప్రకారం చేస్తావేమో కళ్యాణ్ సేవ్ చేస్తావేమో అనుకున్నానంటే తనుజ నిన్న నైట్ నేను తనతో మాట్లాడాను, తనకు ఆ విషయంలో సారీ చెప్పాను, అనవసరంగా మధ్యలో వచ్చాను నాదే తప్పు అని చెప్పి సారీ చెప్పారంటే ఇది ఎక్స్ట్రా కట్స్లో ఉంది, దీని గురించి మనం మార్నింగ్ కుదిరితే మాట్లాడుకుందాం. ఈ వారం ఫ్యామిలీ వీక్ కాబట్టి ఈ వారం కొద్దిగా వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి మనం కూడా. ఎండ్ ఆఫ్ ద డే అది ఆయన డెసిషన్ అని చెప్పి మధ్యలో నేను ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది ఆ సంచాలక్ దాంట్లో ఆయన డెసిషను అది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. సో దానికి కంక్లూజను నా ఇష్టం అని చెప్పి అదే నువ్వు ఫ్రెండ్గా చేస్తావు అంటే ఆ ఫ్రెండ్గా చేశాను అనుకో అన్నట్టు వదిలేశారు. సో ఇది జరిగింది. సో ఆవిడ కళ్యాణ్ దగ్గర ఏదైతే మాటలు మాట్లాడారో సేమ్ యాస్టీస్గా కొంచెం వాయిస్ తగ్గించి టోన్ తగ్గించి బట్ అయ్యే పాయింట్స్ పెట్టారు. ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అని చేసావా, మాది అరణ్య ఘోష మన 4 చేశాం కదా మీకు ఆ పాయింట్లు కనిపించలేదా, సో వేస్ట్ అయిపోయినట్టేనా, అవన్నీ అక్కడ మాట్లాడారు కాబట్టి ఇంక తప్పలేదు, ఏదో కళ్యాణ్కి ఎక్కిచ్చి చెప్పారంటారు లేదు.
దాని తర్వాత సేమ్ డిస్కషన్ దివ్య మళ్ళీ భరణి గారికి అప్డేట్ చేసింది. నేను అడిగాను అని చెప్పి మొత్తం చెప్పింది, నేను స్కిప్ చేస్తాను సరేనా, ఇంకా అంతకుమించి చేయలేదు. సో రీతి ఆ డిస్కషన్ ప్లస్ రీతిని అడిగిందంట తను ఎందుకు ఇరిటేట్ చేసావు ఆ పాయింట్లు చెప్తారు. నువ్వు కళ్యాణ్ సేవ్ చేస్తావు అనుకున్నాను అని చెప్పిన పాయింట్లు చెప్తారు. సంచాలకుగా ఓకే స్టాండ్ తీసుకుని రైటే కదా, తను చేసిన రైటే కదా, ఎందుకు నామినేషన్లో పడ్డాడు ఆ డెసిషన్లో అవన్నీ చెప్తారనమాట మొత్తం. అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది కళ్యాణ్ కళ్యాణ్ అండ్ తనుజ. నేను అసలు ఎక్కడి వరకు పార్ట్ 1 చేయాల్సింది, నేను అనుకోవాలా ఇంత పెద్దది ఉంటుందని. సో బ్రేస్ యువర్ సెల్ఫ్. ఇప్పటి నుంచి నాలో ఉన్న ఒక న్యూస్ రిపోర్టర్ మీకు రిపోర్ట్ చేస్తుంటాడు, ఎందుకంటే చాలా ఉంది. ఎట్లా ఓవరాల్ చెప్పడానికి లేదు. పాయింట్ టు పాయింట్ ఇంపార్టెంట్. ఇద్దరి మీద మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏం రన్ అవుతుంది, కొన్ని పాయింట్లు మనం ఎలా జడ్జి చేస్తున్నాము, అది ఎలా చేయకూడదు అన్న విధంగా. కళ్యాణ్ అంటాడు నేను ఇలా ఆలోచించి దివ్యాన్ని చేస్తాం అనుకున్నాను అనగానే తనుజ ఒక్కరోజు నాకు ఈరోజు ఉండింది తనే. యాక్చువల్గా ఈరోజు దివ్య తన నామినేషన్లో ఉన్నారంట. అదేంది మామ, ఆ రోజు ఆవిడ తీసేసిన కెప్టెన్సీ రేస్ నుంచి ఆ రోజు లేని దివ్య ఈ రోజు ఎందుకు వచ్చింది, అంతలా దివ్య ఏం చేసింది అంటే ఫుల్ క్లారిటీ ఇస్తారు ఇక్కడ. అన్నీ నార్మల్గా ఉంది, గేమ్ వైజ్ అన్నీ నార్మల్గా ఉండి గేమ్ వైజ్ ఫైట్ చేసుకుందాం అంటే ఒక పర్సన్ని తీసుకొస్తుంది ప్రతి ఫైట్ చేయడానికి మధ్యలో. అంటే మామూలుగా ఉందాం అనుకున్నా భరణి గారు తీసుకొస్తుంది మధ్యలో. అలా ఏం తీసుకొచ్చింది మామ అనుకున్నాను నేను. ఎంత వెళ్తే అంత దూరంగా వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది సిచ్యువేషన్. ఏమీ లేదు. వీకెండ్లో చెప్పారు కదా నాగార్జున గారు ఎత్తుకో, ఆవిడనైతే ఎత్తుకున్నావు కదా, నన్ను ఎత్తుకోలేదు కదా అంటే తీసుకొస్తున్నారు. ఆవిడకి అర్థమైంది ఓకే ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకొస్తుంది ఈవిడ అని చెప్పి. ఒకరికి ఎప్పుడు ప్రాబ్లం అవ్వకూడదు, హట్ చేయకూడదు అని చెప్పి నేను వెనక్కి వెళ్తా ఉంటే నాకు తెలియకుండానే నేను ఇంకో మనిషిని హట్ చేస్తున్నా. సో దివ్యాకి ప్రాబ్లం అవ్వకూడదని వెనక్కి వెళ్తుంటే ఇంకో మనిషిని హట్ చేస్తున్నా. ఇంకోళ్ళు ఎవరు, భరణి గారు. ఏంటంటే భరణి సార్ నా దగ్గరికి వచ్చి తనుజ నీకు నాకు ఏదో గ్యాప్ వచ్చింది, ఏదో కనెక్షన్ మిస్ అవుతుంది అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు. సో పాయింట్ పోనీ అందరితోనూ ఎలా ఉన్నామో అలాగే ఉందామంటే తను ఎందుకు అలాగన్నది నాకు అర్థం కావట్లేదు. దివ్య ఎందుకు ఇలా తప్పుగా తీసుకుంటుంది నాకు అర్థం కావట్లేదు. నాకు నిజంగా అర్థం కావట్లేదు కళ్యాణ్ ఎందుకు ఆ అమ్మాయి అలా ఆలోచిస్తుంది అని చెప్పి. అంటే ఈ కంపారిజన్స్, తను ఎత్తుకున్నారు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అన్న విషయాలు తను చూసింది, తను వినింది, వాటి కోసం. అక్కడ నేను గెలిచాక కూడా అంత అయ్యాక కూడా కిరీటం పెట్టాక కూడా నువ్వు అక్కడ ఆగిపోయావు, ఆయన అక్కడ ఆగిపోయారు, నేను వచ్చాను మీ దగ్గరికి కెప్టెన్ అయినప్పుడు అంట. కానీ కెప్టెన్ అవ్వంగానే భరణి వచ్చి ఎత్తుకున్నాడు కదా, కళ్యాణ్ కూడా వచ్చాడు. బట్ ఆడేమంటారంటే కిరీటం పెట్టిన తర్వాత దూరంగా ఉండిపోయారంట, దగ్గరికి రాలేదంట. మొన్న గేమ్ ఆడి గెలిచినప్పుడు కూడా సార్ అక్కడే ఉన్నారు, నేను వెళ్ళి అక్కడికి ఏది తినతో పాటు ఆ కంటెండర్షిప్ టాస్క్ ఆడినప్పుడు కళ్యాణ్ వర్సెస్ తనుజ ఆడినప్పుడు. సో ఆయన అక్కడే ఉండిపోయారంటే ఇవి వెళ్ళారంట. కళ్యాణ్ అంటే వదిలేరా బుర్రందుకు బాడీ చేసుకోవటం అంటారు. భయ్యా వదిలేసి ఇక్కడ వదిలేసి చాలాసేపు ఎందుకు మాట్లాడుకున్నారు, పోన్లేండి అది వాళ్ళిద్దరికి మంచిదే, మంచి క్లారిటీ చాలామంది ఆడియన్స్కి వస్తుంది దీనివల్ల. నీ క్లారిఫికేషన్స్ నీకు ఉన్నాయి కదా అంటాడు. దాని తనుజ ఇదే అర్థం కావటం లేదు, నేను వెళ్ళినా తప్పే, ఆయన వచ్చి మాట్లాడినా తప్పే, ప్రతిదీ తప్పంటే అలాగా 9 మెంబర్స్ ఉన్నాం ఈ ఇంట్లో, తిట్టినా కొట్టుకున్నా మనమే ఉంటాం, రియాక్ట్ అయ్యి పర్సనల్గా తీసుకోవడానికి అంతలా ఏముందిరా అక్కడ నాకు అర్థం కావట్లేదు, ఏముంది ఎందుకు ఏముంది అది అర్థం కావట్లేదు అని కళ్యాణ్ పోనీ డైరెక్ట్గా నువ్వే మాట్లాడతావా ఒకసారి కూర్చొని తనతో అనగానే తనుజ అంటారు మాట్లాడతాను. ఆల్రెడీ ఒకసారి మాట్లాడారు ఆ బొమ్మల టాస్క్ మధ్యలో. మాట్లాడిన తర్వాత మనకు నామినేషన్ పడింది. అవసరమా మేడం మనకి? సరే వాళ్ళకి మనం చెప్పొస్తాం మాటలు వాళ్ళకే రియలైజేషన్ వస్తుంది, అమ్మో మాట్లాడకూడదు అని చెప్పి. లైట్ అనుకొని ఆగిపోయాను, ఎందుకు ల్యాగ్ చేయటం అని చెప్పి. ఇప్పుడు నన్ను కెప్టెన్స్ టాస్క్ నుంచి తీసేసినా కూడా ఈ పాయింట్ వినండి మావా, నాకు ఫ్యూజులు ఎగిరినాయి. ఏంది ఇంత క్లారిటీ ఉందా అని చెప్పి. మీరు ఏదైనా అనుకోండి, నేను లిటరల్గా దీన్ని చాలా నెగిటివ్గా చెప్పా. దివ్య అంత మోసం చేసినా వీళ్ళకి గట్స్ లేవు నామినేట్ చేయడానికి. ఏదర్ కళ్యాణ్కి కానీ ఇప్పుడు కళ్యాణ్ తీసేసినా తనుజ గట్స్ లేవా, ఎందుకు నామినేట్ చేయలేదు దివ్య అని తను తీసేసినప్పుడు అని చెప్తే మీరు చాలామంది ఎలివేషన్ ఇవ్వాలనుకోలేదు అన్నారు. అవన్నీ రీజన్లు కాదు, ఇవి రీజన్ చూడండి. తను నన్ను కెప్టెన్సీ టాస్క్ని తీసేసినా కూడా నేను ఏం ఆలోచించుకున్నా, ఒక పర్సన్ క్లారిటీ ఇచ్చి నిన్ను గెలిపించడానికి ఆడుతున్నా అంటే సీటు వెళ్ళేది కాదు అక్కడ అని చెప్పి బుర్ర పెట్టి ఈ పదాలు తీసేస్తారండి. ఏం చెప్తారంటే గౌరవ్ అనే వ్యక్తి కనుక అంటే ఆ టాస్క్లో దివ్య వల్ల ఓడిపోయాం, కానీ అక్కడ నేను ఏం ఆలోచించానంటే నామినేషన్స్ రాగానే మన బుర్ర పాడైపోద్ది, 100 ఆలోచనలు వస్తాయి. కానీ అక్కడ నేను ఏం ఆలోచించానంటే గౌరవ్ అనే వ్యక్తి మనకి క్లారిటీగా చెప్పి నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను అనుంటే ఆ సీటు మనకు వచ్చేది. కానీ ఆయన అలా చేయకపోవటం వల్ల అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి ఆ సీటు మన నుంచి పోయింది. సో నామినేషన్స్కి వచ్చినప్పుడు నేను ఎవరిని చేయాలా, ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ గౌరవే కదా. నేను ఇంత ఆలోచించి నేను గౌరవం అందుకు నామినేట్ చేశా దివ్యం చేయకుండా అని చెప్పి అప్పుడు చెప్పారు మా.
ఇంత ఆలోచించారని ఇంకా సేఫ్ నామినేషన్ ఇస్తారనుకున్నా. సో దివ్యాని చేయకుండా గౌరవం చేయడానికి రీజన్ ఇది. గౌరవ వల్ల పోయిందని చెప్పి దివ్య అంటే చాలా ఎక్కువ ఆలోచించాను. నామినేషన్ అంటే సిల్లీగా ఉండకూడదని చెప్పి ఆలోచించానని చెప్తారు ఇక్కడ. సీటు వెళ్ళేది కాదు అక్కడని చెప్పి బుర్ర పెట్టి ఆ మనిషి వల్ల ఏదైతే జరిగిందో ఆ మనిషిని నామినేట్ చేశాను. ఒక మాట చెప్పేసి ఉండుంటే ఇద్దరు గోల్స్ని సపోర్ట్ చేస్తానని చెప్పుంటుంటే నేను అసలు ఆపేదాన్నే కాదు. అప్పుడు ఎవరికో ఒకరికి దక్కేది. క్లియర్ కట్గా ఆలోచించి ఆ మనిషిని చేశాను. ప్రతిదీ కూడా ఏదో చేశారు అని కాకుండా సిల్లీగా కాకుండా నామినేషన్ అంటే 100 పాయింట్లు వస్తాయి అన్నీ తీసుకొని ఆలోచించి చేశాను ఆ నామినేషను. ఇది పెడదాం ఇది చేద్దాం అనేసి. ఇంత జరిగాక కూడా నేనేంటి ఇంత ఆలోచించి ఇంత చేశాక కూడా మళ్ళీ నువ్వు అదే రిపీట్ చేస్తానంటే నాకేం అర్థం కావట్లేదు. సో ఇంత చేసి ఓకే దివ్యాది కాదులే, దానికన్నా ముందు వేరే ట్రిగ్గర్ పాయింట్ ఉంది, దాన్ని సరి చేసుకోవాలి, అది కరెక్ట్గా చెప్పి అక్కడ చేస్తే మళ్ళీ నువ్వు తిరిగి వచ్చి నా గురించి ఆలోచిస్తా, నాతో కంపేర్ చేసుకుంటా, నన్ను ఇది చేస్తా ఉంటే నాకు అర్థం కావట్లేదు. అందుకని ఈ వారం తను చేద్దాం అనుకున్నాను అని అనుకుంటున్నాను. నెక్స్ట్ తనుజ, నువ్వు ఉన్నావు కళ్యాణ్, నువ్వు తన క్లోజు, మీ ఇద్దరు కూడా గంటలు మాట్లాడుకుంటారు బ్లూ సోఫాలో కూర్చొని. నువ్వు తనతోనూ మాట్లాడుతావు నాతోనూ మాట్లాడతాను, మరి నీ విషయంలో ఎందుకు లేదు ఇదంతా అని చెప్పి అడిగేసింది. దానికి కళ్యాణ్ ఏమంటాడంటే సింపుల్, నేను బర్నీ సార్ అంత క్లోజ్ కాదు, ఆబ్వియస్లీ అయిపోయింది మ్యాటర్ ఓవర్. సో నేను బర్నీ గారు అంత క్లోజ్ కాదు, సో ఇది క్రిస్టల్ క్లియర్ ఆబ్వియస్లీ అని చెప్పాడు. అయిపోయింది. దాని తర్వాత కళ్యాణ్ ఒకటి చెప్పనా అని చెప్పి నవ్వు చెప్తే ఏంటంటే నువ్వు వెళ్ళి మాట్లాడినా కూడా ఇది సాల్వ్ అవ్వదు అంటే నేనే అదే అన్నా, అది ఎందుకు సార్ మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి. తరేజ్ కూడా నాకు తెలిసి ఏం చేంజ్ అవ్వదని చెప్పేసి సరే మాట్లాడుకుంటుంటే వీళ్ళకి రియలైజేషన్ వచ్చేసింది ఈ విషయంలో. అందుకోసమే నేను మాట్లాడటం మానేశాను అనగానే కళ్యాణ్ ఎంత త్వరగా దీన్ని వదిలేస్తే అంత మంచిది అంటాడు. నిజంగా చెప్తున్నా, వాళ్ళిద్దరికి చెప్పుకునే పాయింట్స్లో, వాళ్ళిద్దరి మధ్యలో జరిగే డిస్కషన్లో ఇద్దరు సెల్ఫ్లెస్ పీపుల్. ఒకరికొకరు ఇన్పుట్స్ ఇచ్చుకోవటంలో కానీ, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవటంలో కానీ, ఒకరినొకరు గేమ్లో ఎంకరేజ్ చేసుకోవటంలో కానీ చాలా క్లియర్గా ఉంటారు. బట్ బయట వీళ్ళకి రైవల్రీ నడుస్తుంది కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని ఇచ్చేసుకుంటుంటారు. బట్ ఇద్దరు సపోర్టివ్గానే ముందుకెళ్తున్నారు గేమ్లో. అందుకని వీళ్ళిద్దరి మధ్యలో అసలు రైవల్రీ రాదంటే రాదు. వాళ్ళిద్దరికి డీప్గా అండర్స్టాండింగ్ ఉంది. మామూలుగా అయితే ఏమవ్వాలి, కళ్యాణ్ అంత సపోర్టివ్ ఉంచినప్పుడు తన సేవ్ చెప్పితే కళ్యాణ్ హట్ అవ్వాలి. బట్ కళ్యాణ్ అలా అనుకోవాలా. తనుజ ఏమంటుందంటే హోస్ట్ గారు వచ్చి చెప్పే వరకు కూడా తెలియదు, స్టిల్ నాకు ఈ విషయం కంటిన్యూ అవుతుందనేసి అదే ఆ ఎత్తుకోవడం దగ్గర తనుజను అయితే ఎత్తుకున్నాను అనేది ఎత్తుకోలేదు అన్న పాయింట్ వచ్చి హోస్ట్ గారు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే నేను వదిలేసినా కూడా ఈ వదలలేదురా స్వామి అని. ఆ రోజు కెప్టెన్సీ తీయడానికి రీజన్ ఏంటో తెలుసా అసలు నీకు? టచ్ అవ్వగానే బై మిస్టేక్ నన్ను అసలు నీకు తెలుసా అని కళ్యాణ్ అంటారు. ఏంటి అంటే నాకు ఇక్కడ ఏదో దెబ్బ తగ్గగానే బై మిస్టేక్ నేను నాన్న అని అరిచానంట. అంటే అవును నాకు తెలిసిన అరిచాను. అప్పుడు ఆయన వెంటనే వచ్చారంట. సో దానికి వచ్చారంటే ఆయన కేర్ చేశారు. సో ఇదే ప్లేస్లో అది ఇది కేర్ చేశారు. సో అక్కడ ట్రిగ్గర్ అయింది. తను ఇదే ప్లేస్లో ఉంది. వెంటనే బర్నీ గారిని చూస్తుంది తన ఛాన్స్ వచ్చినప్పుడు. అప్పుడే నాకు క్లారిటీ వచ్చేసింది, నన్నే తీయబోతుంది. అందుకని నేను వెంటనే దివ్య నన్ను తీయొద్దు ప్లీజ్ అన్న. దానికి ముందు అక్కడ చాలా మంది నుంచున్నారు, నేను ఎవరిని అడగలేదు నన్ను తీయొద్దని. తను తీసిద్దని నాకు అర్థమైంది, ఎందుకంటే బర్నీ గారికి లుక్లు ఇస్తూ ఉంది, బాగా అబ్జర్వేషన్ ఉంది. అందుకని దివ్య ఆలోచించుకొని తీయని చెప్పాను. బర్నీ సార్ కూడా చెప్పారు, నాకు తెలియదు నేను తీసిద్దని. నా వైపు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి తిన్న తీసేసిద్దా ఏంటి అని చెప్పని. సో బర్నీ గారి ముందు ఇదే చాలాసార్లు చెప్పిన పాయింట్ ఇది. బర్నీ గారి ముందు బర్నీ గారిని ఇంప్రెస్ చేయడానికి ఇంకోటో కానీ తనుజాని ఆవిడ కొంచెం ఇచ్చేస్తూ ఉంటారు. అది జలసియా ఏదనుకోండి టార్గెట్ చేస్తూ ఉంటారు, తను నామినేట్ చేయాలనో తను తీసేయాలనో ఏదో ఒకటి చేయాలని. ఇది యాక్చువల్గా తనకి మైనస్ అవుతుంది. అదే మైనస్ అయ్యింది, ఇంక దానికి ఇంకేం చేయలేం. అదర్వైజ్ నేను ఓపెన్ చెప్తున్నా, దివ్యకున్న తెలివితేటలకి, దివ్యకున్న ఇంటెలిజెన్స్కి, దివ్యకున్న మాట తీరికి దివ్య ఎక్కడో ఉండాల్సింది. అనవసరంగా ఈ బాండింగ్లోకి ఎంటర్ అయ్యి ఇందులో చెడగొట్టుకుంది గేమ్ మొత్తాన్ని. స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ నేను ఎత్తి పెట్టాను ఎక్కడో. ఏం చేయలేం, కొంతమంది అంతే, ఇంక మనం ఏం చేస్తాం. ఆ విషయం వాళ్ళకి రియలైజేషన్ రాదు. నెక్స్ట్ బర్నీ కూడా చెప్పండి, కళ్యాణ్ అది ఎందుకు కారణం అనుకుంటున్నావు అంటే మరి ఇంకేం చెప్పు, ఇంకేం కారణం ఏంటది అనుకుంటున్నా అంటే తనకు రీజన్ ఇచ్చింది కదా. బర్నీ సార్ వచ్చినప్పుడు నేను తీసిందని ఎందుకు అనుకుంటున్నావు, తనకు రీజన్ చెప్పింది కదా. ఏ రీజన్ అంటే అక్కడ చెప్పింది కదా ఇమ్మాన్యుయల్ ఫస్ట్ ప్రిఫరెన్స్, నువ్వు ఇమ్మాన్యుయల్ ఉంటే ఆ ఓటింగ్ అనేది ఇమ్మాన్యుయల్ ఛాన్స్ ఉండదు, రీతితో ఉంటే ఛాన్స్ ఉంటుంది అని. తనుజ ఒకటి చెప్తా కళ్యాణ్, ఇది కూడా నేను చెప్పిన రివ్యూలో చెప్పిన పాయింట్. అంతగా ఆలోచించేది అయితే దివ్య నీకెందుకు నన్ను తీనని చెప్పిద్ది, నాకెందుకు నన్ను తీనని చెప్తుంది, నా దగ్గర ఎందుకు అలాగా, నీ దగ్గర ఎందుకు ఇలా చెప్తుంది అంటే నేను రివ్యూలో చెప్పిన పాయింట్ ఏంటంటే సరే కళ్యాణ్ చెప్పిందా చెప్తా. ఆ పాయింట్ ఆఫ్ టైంకి లేవు తనకి,
అప్పటికప్పుడు ఆలోచించుకొని తను ఎప్పుడైతే నుంచుందో అప్పటికప్పుడు ఆలోచించుకొని రీతు ఉంటే ఇమ్మాన్యుయల్ ఛాన్స్ ఉంటుంది, నెక్స్ట్ అదే తనుజ ఉంటే ఉండదు అని చెప్పి అప్పుడు కనుక్కుంది, అది రీజన్ చెప్పిందని. రాంగ్ ఇది. అదేమి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాకుండా జరగల. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, ఇది లాస్ట్ రౌండ్, తర్వాత ఇద్దరు ఉంటారు, ఇద్దరికి వేరేది ఉంటుంది అన్న విధంగా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పుడే అక్కడ అందరికీ మైండ్లో రన్ అయ్యింది కదా ఎవరిద్దరు ఉంటే నెక్స్ట్ రౌండ్కి యూజ్ అవుతుందని. అంతేగాని వీళ్ళు వెళ్ళిన తర్వాత కుర్చీ తీసుకున్న తర్వాత నేను మిమ్మల్ని చేయను అని చెప్పి కుర్చీ తీసుకొని ప్లాట్ఫామ్ మీద నుంచున్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసుంటే అప్పుడు కరెక్ట్. దివ్య చెప్పింది ఓకే వీడిద్దరం మిగులుతారు కాబట్టి ఇమాన్యుయల్ రీతు ఉంటేనే ఛాన్స్ అని అనుకుంటే కరెక్ట్. కానీ ముందు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కుర్చీ తీసుకోవడానికి వెళ్ళారు. ఈ పాయింట్ ఎందుకు మిస్ అవుతాను? అది చాలా టైం ఉంది కదా ఆలోచించుకోవడానికి. అది నేను ఇక్కడ మళ్ళీ దివ్యతో ఎప్పుడు ఏకీపిస్తా, నువ్వు నన్ను మోసం చేసేసి నువ్వు నా బల్బుడాలు తీసుకెళ్ళి నేను తీసేసానంటే ఏకీపిస్తా, మాట తెప్పాను అన్న దగ్గర. సో ఈ పాయింట్ మిస్ అవుతారు. సో అక్కడ అదే మేబీ తనుజ కూడా రైట్ అయ్యి ఉండొచ్చు. ఏంటంటే బర్నీ గారు రావడంతో ట్రిగ్గర్ అయ్యి తీసేసి ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ కట్ అయిన తర్వాత తనుజ బర్నీ గారిని సేవ్ చేస్తా అంటే ఎందుకు ఎవరిని సేవ్ చేయలేదని ఎక్స్ప్లెనేషన్ చేసినట్టున్నారు. ఇది కూడా క్లారిటీ 4Kలో ఉంది. బర్నీ గారిని సేవ్ చేస్తే బాండింగ్ అంటారు, మళ్ళీ ఆ హ్యాపీనెస్కి వచ్చేసి ఆయన మళ్ళీ థ్యాంక్స్ చెప్పి అంటే ఇంకో పర్సన్ హట్ అవుతారు. సో ఆయన వచ్చి మళ్ళీ నాతో ఉండి మళ్ళీ ఇంకో పర్సన్ హట్ అవుతారు. వద్దు, నాకు అది వద్దు. నెక్స్ట్ తర్వాత నువ్వు ఏ గేమ్ ఆడినా ఓడిపోయినా నీ పేరు వస్తుంది, మళ్ళీ నాకు ఎందుకో దాన్ని ఎంకరేజ్ చేయాలని లేదు. అక్కడ లోపల వచ్చింది బయట వచ్చింది, తనుజ కోసం నువ్వు ఓడిపోయావా, తనుజ కోసం నువ్వు గెలిచావా అని వస్తుంది, దాన్ని నేను ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు. దాని తర్వాత ఇమాన్యుయల్ సేవ్ చేద్దాం అనుకున్నారంట, కానీ వాడు నామినేషన్లోకి వెళ్ళలేదు. నాకు సార్ అన్నారు జనాలు మర్చిపోతున్నారని చెప్పి. ఆ విషయానికి వస్తే ఇదే నీడెడ్ అనిపించింది, తనకి నామినేషన్లో ఉండటమే నీడెడ్ అనిపించిందని. నిజంగా ఇమాన్యుయల్ సేవ్ చేస్తుంటే మతిపోయేది, ఫీజులు ఎగిరిపోయేవి అందరికీ. సో మిగిలింది ఇద్దరు, డెమోన్ అండ్ రీతు. ఆలోచించుకొని చూస్తే ఇక్కడ తనని సేవ్ చేసి అంటే అక్కడ నుంచున్నప్పుడు సేవ్ చేసి ఎప్పటికిప్పుడు ఆలోచించుకుంటే లాస్ట్ ఛాన్స్ ఇద్దామా అన్నది ఈ గ్యాప్లో నేను ఆలోచించా. జస్ట్ ఈ గ్యాప్లో బిగ్ బాస్ చెప్పిన గ్యాప్లో ఎన్ని ఆలోచించాను. సో అని చెప్పి అంటే అప్పటికప్పుడు ఆలోచించుకొని తినకో ఛాన్స్ ఇద్దాం నాకు అనిపించింది, నేను చెప్పేశాను అనే విధంగా చెప్తే నెక్స్ట్ కళ్యాణ్కి తప్పుగా ఆలోచించానా అని అడిగిద్ది. అలాగనే కళ్యాణ్ రీతు గురించి నువ్వు కరెక్ట్గా ఆలోచించావు. ఈ క్లారిటీ మొత్తం చూసిన తర్వాత ఆవిడికి పెద్ద క్లారిటీ ఉందమ్మా, చాలా విషయాలు చాలా క్లారిటీ వచ్చింటుంది. నిన్న డైలాగ్ అంటారు, నాకు నా రియాలిటీ అర్థమవుతుంది అని చెప్పి. ఇది చాలామంది తప్పుగా అది వేరే వాళ్ళ కోసం కాదు, అది తన కోసం తను చెప్పిండేలాగా, అది నెగిటివ్ వేలో కాదు పాజిటివ్ వేలోనే నాకు నా గురించి తెలుస్తుంది అన్న విధంగా చెప్పింది ఆవిడ. నేను ఆర్గ్యుమెంట్స్ చేయలేను, నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను తెలుసుకుంటున్నాను ఆ విధంగానే. నిన్న మిడ్ నైట్ టాక్స్లో పెట్టిన టైటిల్ నిన్నే కదా, నిన్నే రీతు గురించి కరెక్ట్గా ఆలోచించావంటే అవును అందుకే నా డెసిషన్ తీసుకున్నాను. అందుకే నా డెసిషన్ తీసుకున్నాను అంటే నీ గురించి కరెక్ట్గా ఆలోచించలేదా అంటే నేను సేవ్ చేయాల్సింది అనగానే కళ్యాణ్ అలా అని కాదు, బర్నీ గారి గురించి అయినా నా గురించి అయినా సరే ఎలాగ ఆలోచించేదే. బట్ నా పాయింట్ ఒకటే, నామినేషన్స్ పాయింట్ని బట్టి ఆలోచిస్తావు అనుకున్నాను. ఇవన్నీ కాదు బర్నీ గారి నా గురించి ఆలోచిస్తాయి అని వేరే విషయం, కానీ నామినేషన్ పాయింట్ని బట్టి ఎవరిది వీక్ నామినేషన్ ఉంటే వాళ్ళని సేవ్ చేస్తాము అనుకున్నాను అనగానే ఇలా ఆలోచించామని చెప్పి నేను అనుకోలేదు అంటాడు. నాకు అర్థమైంది నీ పాయింట్ ఏంటన్నది, ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుందిలే. సో ఇది ఒక రెస్పెక్ట్, నేనున్నా కూడా అదే చెప్తా. ఓకే ఇదేం రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, రైట్ పాయింట్ ఆఫ్ వ్యూనే. ఆవిడ కథ మనకు తెలియదు కాబట్టి అర్థం చేసుకోవాలి. బట్ ఇంత లాంగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం కష్టమే ఆవిడకి అక్కడ నుంచొని. బట్ ఇప్పటికైనా చేశారు కాబట్టి అట్లీస్ట్ కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి ఆడియన్స్కి. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, నీ పాయింట్ ఆఫ్ వ్యూ రైటేలే అన్న విధంగా చెప్తాడు. దాని తర్వాత తనుజ గారు నువ్వేమైనా హట్ అయ్యావా అంటే సేవ్ చేయలేదు కదా, హట్ అయ్యావా అంటే లేదు చిచ్చి నాట్ ఈవెన్ 1% ఇవ్వకూడదనే అనుకున్నాను, మనసులో నాకు రాకూడదని అనుకున్నాను. ఎందుకంటే కళ్యాణ్ ఈజ్ ఎ గేమర్ అబ్బా, తన నామినేషన్ ఉండాలని తను కోరుకుంటాడు. ఎందుకంటే నామినేషన్స్లో ఉంటేనే ఓటింగ్ పెరిగిద్దని తనకు తెలుసు, అండ్ తను ఈజీగా ఎలిమినేట్ అవ్వడం తనకు తెలుసు. తన దృష్టి కప్పు మీద ఉంది, టాప్ 5లో ఉంటాడన్న విషయం కూడా తెలుసు. మనసులో దివ్యాకి ఇస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను. కాకపోతే ఇక్కడ నేను ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ కెమెరా జూమ్ చేసి మళ్ళీ నువ్వు నన్ను తిట్టి నన్ను ఏదో ఒకటి అంటావు అనగానే తన తిట్లయితే మాత్రం గట్టిగా పడేవని. అంటే తను చూసాడు కెమెరా ఈ కన్నికి జూమ్ వేసి ఆ కన్నికి జూమ్ వేసి. ఎందుకని అది అర్థమైందా మీకు? కన్ఫెషన్లో వీడియోస్ చూపించారు కదా, కళ్ళు చూసుకొని. సో దాన్ని కనెక్ట్ చేసి చెప్పాడు అనమాట. అవును ఖచ్చితంగా తిట్లు పడేవి అనగానే కళ్యాణ్ అవును చూస్తే తిడతావు ఎందుకు చూసావు అని చెప్పి, అందుకే చూడలేదు అక్కడేదో సీతకొక చిలక ఎగురుతుంది దాన్ని చూస్తున్నాను. మళ్ళీ ఈయన చూసి ఆవిడ ఎవరిని సేవ్ చేసిందా కళ్యాణ్ చెప్పాడని సేవ్ చేశారని చెప్పి మాటలు వచ్చి, ఎందుకు నాకు అక్కడేదో సీతకొక చిలక ఎగురుతుంది ఆ దృశ్యం ఏదో ఎంత చక్కగా కనువిందుగా కనుసొంపుగా ఉందని చెప్పి నడిసేపు చూసుకున్నాను అని చెప్పి చెప్తున్నాడు. భయపడ్డారండి చారి గారు, గట్టిగా భయపడ్డారు పిల్లలు, మామూలుగా లేదు. నెక్స్ట్ తనుజ ఇప్పుడు కూడా తను అర్థం చేసుకోకపోతే ఏమీ చేయలేమంటది. కళ్యాణ్ ఎవరు దివ్యానా రీతునా అలాగనే రీతు కోసం మాట్లాడుతారు. నెక్స్ట్ కళ్యాణ్ కరెక్ట్ అంటే ఏంటంటే నువ్వు రీతికి ఇంకో ఛాన్స్ ఇద్దామని గేమ్లో టెన్షన్ లేకుండా
అనిపిద్దామని చెప్పి ఇచ్చావు అంతేనంటే తనేజ అంటది కళ్యాణ్ ఇవన్నీ కాదు సింపుల్ చెప్తాడు ఆ మూమెంట్కి తనని సేవ్ చేయాలని నాకు అనిపించింది కళ్యాణ్ చేశా అనగానే కళ్యాణ్ అంటే అయిపోయింది కదా సింపుల్ ఇది చెప్పు అంటాడు కళ్యాణ్ ఇది చెప్పు ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెనేషన్స్ నేను అక్కడ నుంచున్నప్పుడు నా కళ్ళు మూసుకుంటే నాకు రీతి కనిపించింది సేవ్ చేయి నన్ను అడిగింది నేను సేవ్ చేశా అయిపోయింది మ్యాటర్ ఓవర్ ఎందుకు చెప్తాడు ఇక్కడ కళ్యాణ్ క్లారిటీ బాగుంటుంది ఇప్పటివరకు తనుజ క్లారిటీ బాగుంటే ఇక్కడ కళ్యాణ్ క్లారిటీ బాగుంటుంది కళ్యాణ్ ఈరోజు జరిగిన నామినేషన్స్లో ఇది నామినేషన్స్లో ఆ పాయింట్ వస్తుందండి చెప్తాను సరే దానికన్నా ముందు ఏమంటాడంటే ఈరోజు ఇది ఒక నామినేషన్ అన్న పాయింట్ నీకు ఏమనిపించింది అనగానే అంటే బెటర్ పాయింట్స్ పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోలేదు అనిపిస్తుంది ఇక్కడ సమ్మది చెప్తాను నాకు అర్థం కాల డెమో నిన్ను చేసిందా సంథింగ్ ఏదో అనగానే ఆ యాక్టివిటీ రూమ్లో జరిగిన దాని గురించి ఏదో అంటాడు డెమోన్ కోసం అన్నాడని నాకు అర్థమైంది కరెక్ట్ మీ ఇప్పుడు ఏం రాంగ్ అంటే ఇప్పుడు ఎవరి గురించి పాజిటివ్ చెప్పలేదు నెగిటివ్ చెప్పలేదు అనుకుంటున్నారు ఆ నామినేషన్ కోసం నెక్స్ట్ తనుజ బర్నీ గారు ఇమ్యూన్ చేసింది రివర్స్ నామినేషన్ చేశాడంటే కళ్యాణ్ లేదు బర్నీ గారికి ఉంది ఇమ్మాన్యుల్ నామినేట్ చేయాలి అని చెప్పని అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు చేసేదాకా వద్దులే అని చెప్పి కూర్చుంటున్నారు వాళ్ళు చేశాక చేశారు కదా అంటే సేఫ్ చేశారు కదా తిరిగి చేస్తున్నారు అనుకుంటారు నెక్స్ట్ కళ్యాణ్ నేను చెప్పిన దానికి సంజన గారికి ఏదైతే చెప్పానో అదైతే జస్టిఫికేషన్ ఆవిడే ఇచ్చేసారు సింపుల్గా ఏంటి అంటే రెండు ఆడాల్సిన గేమ్ నేను ఉన్నాను అటు సైడ్ ఎవరు అదే ఆవిడ నాకు సపోర్ట్ లేరు అన్నదానికి సింపుల్ ఆవిడ ఏదైతే బల్బ్ ఎగ్జాంపుల్ చెప్పారో నేను సంచాలక గుండి చేశానో ఆ బల్బ్ ఎగ్జామ్లోనే ఆవిడ నన్ను సపోర్ట్ చేయలే ఓటు ఆయనకి వేయలేదు కదా సో సపోర్ట్ చేయలేదు లీస్ట్ సపోర్ట్ అన్నదే కదా నా పాయింట్ సో దాన్ని జస్టిఫై చేశారంటారు తనుజ అంటారు నేనే కదా రైస్ చేశానని ఆవిడ రైస్ చేశారంట సో నేను రైస్ చేశాను కదా అంటారు నెక్స్ట్ కళ్యాణ్ ఈరోజు కూడా అంతే నామినేషన్లో నేను తప్ప ఎవరు కనబడలేదా సంజన గారు ఆ ఫెయిల్ సంచాలకాన్ని మార్క్ వేయలేరు ఎందుకంటే డెసిషన్ నేను ఫెయిర్గా అవుట్ సైడ్ ఇచ్చాను కాబట్టి వేయలేదు బట్ నేను తప్పితే ఎవరు కనబడలేదా కావాలని వేశారు అన్నట్టు దాని తర్వాత తనుజ గారు మాట్లాడారు సంజన గారు కనుక సుమనాన్న చేస్తే సుమనాన్న సంజన గారికి చేసేవాళ్ళు వాళ్ళందరికీ జరిగేది బట్ చేయలేదు కాబట్టి అది మారింది అనుకుంటారు దాని తర్వాత కళ్యాణ్ ఇక్కడ క్లారిటీ ఇందాక నేను చెప్పిన క్లారిటీ ఇది ఏం చెప్తారంటే రీజన్స్తో ఆలోచించు రీజన్స్ ఫస్ట్ బర్నీ గారి కోసం ఆలోచించో బాండింగ్స్ గురించి ఆలోచించో అన్నీ చెప్తా ఉన్నావు కానీ అందరూ ఒకలా అర్థం చేసుకోరు నీ విషయాలు చెప్తే అందరూ ఒకలా అర్థం చేసుకోరు ఎవరు కూడా తనుజ నాలో మైనస్ అదే అనిపిస్తుంది కళ్యాణ్ అంటది క్లారిటీ వస్తుంది అదే అనిపిస్తుంది నాకు ఏదో మాట్లాడటం రావటం లేదు లేదంటే కరెక్ట్గా కన్వే చేయటం రావట్లేదా అని అనిపిస్తుంది ఎందుకంటే దివ్యకి చెప్తుంది కదా అక్కడ దివ్య సరిగ్గా కన్విన్స్ అవ్వాలని అర్థమైంది ఎందుకు ఇదంతా చెప్పానని కూడా అనుకుని ఉండొచ్చు ఆవిడ కళ్యాణ్ చూడు పాజిటివ్గా ఎవరు థింక్ చేయరు అనగానే నిజమే అంటూ ఉంటుంది అందరికీ సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేసామనుకో అందరికీ ఒకటే థాట్ ఉండదు కొంతమందికి అది కరెక్ట్ అనిపించవచ్చు కొంతమందికి అది రాంగ్ అనిపించి ఉండొచ్చు తనుజ ఏమంటారంటే ఆ ప్లేస్లో అక్కడ నుంచున్నప్పుడు నాకెందుకో తెలియదు సడన్గా నిజంగా రీతుని సేవ్ చేయాలనిపించింది అనగానే కళ్యాణ్ గో విత్ దట్ డెసిషన్ అంతే మ్యాటర్ అక్కడికి కట్టు వీళ్ళని ఎందుకు చేయలేదు అవన్నీ ఎందుకు భరణి గారిని ఎందుకు చేయలేదు ఇమ్మాన్యుల్ ఎందుకు చేయలేదు కళ్యాణ్ ఎందుకు చేయలేదు అన్నీ ఎందుకు నాకు రీతుని సేవ్ చేయాలనిపించింది చేసేసా అయిపోయింది అంతే అక్కడితో వదిలేసే మ్యాటర్ అంటారు సో నేను అవన్నీ ఆలోచించి రీతికి ఒక ఛాన్స్ ఇవ్వాలని అనిపించింది నీకు అది వదిలే మిగతా రీతికి ఒక ఛాన్స్ ఇవ్వాలనిపించింది ఇచ్చేసా అయిపోయింది అంతే అక్కడ దా పెట్టంటాడు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి రీజన్స్ చెప్తే ఏంది అమ్మాయి ఏం ఆలోచిస్తుంది అని అనుకుంటారు కరెక్ట్గా చెప్పడమో బయట మనం చూసినప్పుడు ఎందుకు ఇంత ఆలోచనలు ఏంది ఇది ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారు క్లారిటీ మిస్ అయిందా ఏంటి మళ్ళీ ఒకళ్ళ దగ్గర ఒకటి చెప్పేటప్పుడు ఇంకొక చెప్పేటప్పుడు కొంచెం వర్డ్స్ చేంజ్ అయిపోతే ఒకళ్ళ దగ్గర ఒక మాట ఒకళ్ళ దగ్గర మాట అంటున్నారు ఎందుకు అంత జస్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు అవసరం లేదు కదా మనం ఒకరికి ఎందుకు ఇచ్చామన్నది ఒకరికి చెప్తే సరిపోతుంది మిగతా వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు దానికి రీజన్స్ ఇవన్నీ అవసరం లేదు కదా తనుజ సింపుల్ కళ్యాణ్ ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది సింపుల్ కళ్యాణ్ ఎవరు ఏమనుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ ఐఎమ్ హియర్ టు ప్లే మై గేమ్ ఐ గివ్ మై బెస్ట్ అండ్ ఐ విల్ గో వెరీ సింపుల్ ఓకే హెన్స్ ప్రూవ్డ్ క్లారిటీ వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ నుండి వారికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటా నేను చాలా మంచిదాన్ని నేను అమ్మాయిని ప్రపంచంలో నేను ఒక్కదాన్ని ఏదో చెప్తారన్నమాట తనుజ పుట్టస్వామి అని చెప్పి ఒక్కదాన్ని అన్నట్టు నేనేమి చెప్పడం లేదు అంటే కళ్యాణ్ అంటాడు బోర్డు ఎత్తినప్పుడు కూడా ఏదో అబ్బా సరిగ్గా రాసుకెళ్ళి కోడికి వెళ్ళినట్టు గెలుక్కున్నా దీన్ని బోర్డు ఎత్తినప్పుడు కూడా ఆలోచించి పెట్టలేదు ఆ బోర్డు నెగిటివ్ పాయింట్ ఆలోచించి పెట్టలేదు భరణి గారి కోసం అంటే అందుకోసం కదా ఆయన అరిచారు నా మీద అని చెప్పి అరిచారంట సంథింగ్ ఏదో విషయం లేదు పెద్ద ఓకే అని అరిచారు అని చెప్పి దాని తర్వాత ఏమంటారంటే అరుచుకునే వాళ్ళు అరుచుకొని బాధపడేవాళ్ళు బాధపడి తప్పుగా అనుకునే వాళ్ళు తప్పుగా అనుకొని సరేనా నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ అడక్కో రియలైజేషన్ ఇచ్చిన వ్యక్తికే ఒక రియలైజేషన్ సో నువ్వు కూడా వచ్చి నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ అడక్కు నాకేం నేను అనుకుంటా దగ్గర కళ్యాణ్ అంటాడు అడగకపోతే ఎలా భలే ఉన్నావే అబ్బా ఇలా అండు అడగకపోతే ఎలా అడుగుతా నేను
కడుగుతా అని చెప్తా అంటే తనుజ అలా కాదు. ఒకవేళ తనుజగా చూడండి, ఒకవేళ నాకు చెప్పాలనుంది రా అంటే చెప్పాలనుంది అంట. వినే ఓపిక ఉంటే విను, లేకపోతే అది కూడా మానే, సింపుల్ అని చెప్పి క్లారిటీ ఇద్దాం అనుకున్నాడు. ఇంత క్లారిటీ ఇద్దాం అనుకోవాలా? ఇప్పుడు తన మాట కూడా వెళ్ళిన పొజిషన్లోకి ఖర్చుకుంటే నా పాటని పాడుకుంటా, నా డ్యాన్స్ నేను చేసుకుంటా అన్నట్టు ఉంది. నీకేదైనా చెప్పాలనిపిస్తే నేను చెప్తా. ఇది జలస సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, వెళ్ళడానికి ఫస్ట్ ఫైట్లో తర్వాత జో రోకాతా తేరా సున్నేకి వెళ్ళే నహి మేరా సున్నేకి వెళ్ళి అన్నట్టు సెటికల్ పరంగా చెప్తారు కదా. అలాగా నిన్ను పిలిచింది నువ్వు నన్ను ఎక్స్ప్లెనేషన్ అనడానికి కాదు, నేను చెప్పేది వినడానికి. వెంటనే విను, లేదంటే వెళ్ళిపో, సింపుల్ అంతే. ఇక్కడితో కట్ అయిపోయింది. అమ్మా ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను మావా. ఇదంతా రాసుకోవటం ఒక ఎత్తు అయితే, ఇందులో దీన్ని అంత ఇంటెలిజెంట్గా అర్థం చేసుకోవడం కూడా మరో ఎత్తు. ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ పాయింట్ లింక్ చేశారు, ఏంటి అని చెప్పి ఎన్ని లైవ్లు గట్రా అన్నీ చూసుకుని వస్తే అర్థమైంది. కానీ సింపుల్గా ఎపిసోడ్ చూసి చూస్తే అర్థమైద్దామా? అర్థమే కాదు. ఎక్కడెక్కడ పాయింట్లు అక్కడెక్కడ కనెక్షన్లు ఉన్నాయి. సో ఇది మంచి క్లారిటీతో ఉన్నారు ఇద్దరు పిల్లలు. నెక్స్ట్ సంజన గారు ఏదో నామినేషన్స్ కోసం కళ్యాణ్ వేరే చోట అనమాట, వేరేదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. సంజన గారి కోసం మాట్లాడుకుంటున్నారండి వీళ్ళు. సంజన గారు నామినేషన్స్ కోసం మాట్లాడుకున్నారు. సుమనన్న సంజన గారిని పేరు తీసుకున్నారు. ఏదో సంథింగ్ ఏదో పెద్ద విషయం కాదు, మామూలుగా మాట్లాడుకున్నారు. దాని తర్వాత భరణి అన్న సుమన్ గారు మాట్లాడుకుంటారు. భరణి అన్న, నేను, కళ్యాణ్, దివ్య, డెమాన్, సంజన గారు ఒక 6 ఉన్నాం నామినేషన్లో. గ్యాప్ ఇస్తారు ఇచ్చి, దివ్యకి టఫ్ అయింది అంటారు సుమనన్న. సో దివ్య అని చెప్పి హౌస్లో వాళ్ళు కూడా డిసైడ్ అవుతున్నారు నెమ్మదిగా. లాస్ట్ వీక్ కొద్దిగా భయపడ్డారు, బట్ లాస్ట్ వరకు వచ్చి ఆగిపోయారు కాబట్టి ఓకే. దాని తర్వాత డెమోన్ అండ్ రీతు వాళ్ళిద్దరు కూర్చున్నారు ఏదో రెడ్ వేసుకొని. రీతు ఏదో మొక్క వేరే వాళ్ళకి తన మొక్కిస్తే రీతు వాళ్ళు వేరే వాళ్ళకి పెట్టిందంట. వీళ్ళు ఏదో మొక్కల కోసం కొట్టుకున్నారు. నాకు అది సిరాకు వస్తుంది. ఏంది ఇది? మనమేమో ఏదో మంచిగా టాస్క్ ఆడతారు, దాన్ని లేపు ఎక్కడ పెడతాం, దాని తర్వాత ఏవో చేస్తూ ఉంటారు. సరే ఎనీవే, సో మొక్కల కోసం ఏదో మాట్లాడుకుంటున్నారు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, చిన్న గొడవ, చిన్న ఫైట్. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. మనం చెప్పి అరుచుకొని టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే ఉపయోగం ఉండదు. సో ఇది మిడ్ నైట్ టాక్స్. నేనేదో మామూలుగా 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుకున్నారులే. పిల్లలు ఏమంటే 2 ఎక్స్ప్లెనేషన్లు 2 లాజికల్ పాయింట్లు అంటే 4 లైన్లతో అయిపోద్ది అనుకున్నా, కానీ రాసామో శాటవార్తం. నాకు నేను 10th ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్ఐ రేటింగ్లో ఫస్ట్ రోజు వచ్చింది తెలుగులో. టాపిక్ ఏంటంటే దేశ భాషలో తెలుగు లెస్స. ఈరోజు అది ఫీల్ అయ్యా నేను. వాళ్ళు మాట్లాడే వర్డ్స్ అర్థం చేసుకొని వెనక పెట్టుకొని రాసుకొని అప్పుడు అట్ట అయితే అనిపించింది, ఇప్పుడు అట్ట అనిపించింది. చలో, ఇప్పుడు వరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. మా చివరిదాకా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఆల్మోస్ట్ గొంతు పోయింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూస్తూ అని చెప్పి ఒక కామెంట్ చేయండి. కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చివరి వరకు చూసి జాగ్రత్తగా నీ కష్టం తెలిసింది గుర్తించావు, ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను కామెంట్ చేయండి. చూస్తా అలా ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి. అంతే. రేపు మార్నింగ్ ఇంకొకటి ఉంది, ఎక్స్ట్రా కట్స్ ఉంది. నేను కలపలేదు ఎందుకంటే చాలా లెంత్ అయిపోద్దని. అందులో కళ్యాణ్కి సారీ చెప్తున్నారు, చాలా పాయింట్లు ఉన్నాయి. కుదిరితే రేపు మార్నింగ్ దాని గురించి సపరేట్ వీడియో చేసుకుందాం. అదర్వైజ్ ఇదే మళ్ళీ మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ వాటితో కలుసుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.